శివాయ నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనము ఒక ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాము. నామాలు ఒక్కొక్క మనకి ఇంత ముందు వరకు లలితా సహస్రనామం అంటే అదొక నామాల సంపుటి, అమ్మవారికి ఆ పూజ చేసినట్టుగా, శ్రీ విద్య నేర్చుకున్నట్టుగా, అమ్మవారి ఉపాసన చేసినట్టుగా ఉంటుంది. అందులో గ్రూప్ గా చేస్తే బాగుంటుంది. కోటి లలితా సహస్రం, కోటి కుంకుమ పూజ ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఈ సెషన్ లో, ఈ ఈ జర్నీలో మనకు తెలిసింది ఏంటంటే లలితా సహస్రనామం ఒక అద్భుతమైన ఆ ఒక వేదాధ్యయనము అని మనకు అర్థమైంది. ఎలా అర్థమైంది? అమ్మవారి రూపాన్ని వర్ణించారు, అమ్మవారి యొక్క వసిన్య దేవతలు వర్ణించారు, ఆమె యొక్క ఉండే ప్లేస్ ని వర్ణించారు, ఆమె చేసిన ఆ ఆమె యొక్క పొటెన్షియల్, ఆమె యొక్క ఎబిలిటీస్, ఆమె యొక్క రూపము, ఆమె యొక్క ఆ, ఆమె ఆమెగా తయారైన పవర్, లవ్, ఎనర్జీ, ఈ యూనివర్సల్ ఫోర్సెస్ అన్ని ఆమెలో ఎలా ఉన్నాయి, ఆమెలోంచి ఎలా వెలువడుతున్నాయి, ఎలా ప్రపంచానికి ఆవిడ అందిస్తుంది, ఎలా శివశక్తికి రూపము ఎలా చూస్తోంది, తర్వాత తానే రూపముగా వచ్చి తానే నిర్గుణ బ్రహ్మలాగా ఉంటూ రెండు పనులు తానే చేస్తూ ఇటు స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో తానుగా ఉంటూ, అణువులో తానుగా ఉంటూ, మన శరీరంలోనే తానుగా ఉంటూ మనల్నందరినీ మాయ అవతలకి తీసుకెళ్లాలని నిరంతరము కృపా దృష్టితో ప్రేమ ప్రేమను వర్షిస్తున్న ఆ లలితాదేవి యొక్క పాద పద్మములకు నమస్కారం చేస్తూ, మనల్ని ప్రేరేపించిన ఆ గురుసత్తాని అమ్మ శ్రీ రామశర్మ ఆచార్య గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారిని నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. జస్ట్ మహాసత్వ అనే చోట శ్రీ మహాసత్వాయ నమః. మహాసత్వ, మహాశక్తి, మహారథి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, ఇవన్నీ ఒక గుంపుగా వస్తాయి. ఇందులో ఏంటంటే మహా అని ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని మామూలు విషయాలుగా అర్థం చేసుకోవద్దు. ఏది కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి అతీతమైనది మహా. అక్కడ మహా స్టేట్ లో, అంటే మహత్ ప్లేన్, మహర్లోకం అంటారు. భువః స్వహ, తర్వాత మహర్లోకం. ఆ మహర్లోకంలో ఉండేది ఏంటంటే సమాధి స్థితి, తురీయ స్థితి, ఆ తర్వాత మళ్ళీ అష్టసిద్ధులు, నవనిధులు, అవన్నీ ఉంటాయి. అక్కడ మనకి క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉండవు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ, జలసీ గాని, హేట్రెడ్ గాని, ఈ బ్యాక్ టాకింగ్ గాని, గాసిపింగ్ గాని, ఇవన్నీ మన ఫిజికల్ లైఫ్ కే. ఎప్పుడైతే సాధకుడు తన సాధనని తపస్సుగా మలుచుకొని ఆ అద్భుతమైన కాన్సన్ట్రేషన్ తో పైకి పైకి ఇవాల్వ్ అవుతూ ఋషిగా, మహర్షిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా, ఆ తర్వాత ఆ నారద ఋషిగా ఎలాగైతే స్టెప్ వైజ్ వెళ్తాడో, మహర్షి అయ్యే టైంకి ఆ మనకి ఆ రకమైన అద్భుతమైన విషయాలు అవగాహన అవుతాయి, సృష్టి రహస్యాలు అవగాహన అవుతాయి. మనకి దాదాపు ఆ సృష్టి రహస్యాల గురించే మనం చర్చించుకుంటున్నాం. అమ్మవారి యొక్క విషయాలు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎన్నో రకాలైన విషయాలు మనకి విశదీకరించారు. వారికి విశదీకరించిన వాళ్ళు ఇద్దరున్నారు, నారాయణ భట్టు గారని, వారు అలా ఒక పరంపరలో వస్తున్నాం. మనం ఒక అద్భుతమైన లలితా విద్య పరంపరలో ముందుకెళ్తున్నాం. అది మనం గుర్తుంచుకుంటే మనల్ని ఈ ఈసారి ఈ సంవత్సరం మనం పెట్టిన ఈ ఎఫర్ట్ ఎప్పటికీ వేస్ట్ కాదు. మనల్ని ఖచ్చితంగా అమ్మవారి పాదాల వరకు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కాబట్టే మనం మళ్ళీ 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 కలిసి ఈ విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎక్కడైతే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దృష్టి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత.
యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఇక్కడ ఉన్నవన్నీ బుద్ధి, లజ్జ, క్షుధ, దృష్టి, శక్తి, మాతృ, నిద్ర ఇవన్నీ భౌతిక జీవితం యొక్క విషయాలే. కానీ మనకి ఆధ్యాత్మిక అక్కడ ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అక్కడ అమ్మవారు ఉన్నారు అని మనకి మళ్ళా మళ్ళా చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకొని, అమ్మవారి మూలం అని అర్థం చేసుకొని, మహాశక్తి శ్రీ మహాశక్తి అయిన మహతి శక్తి సామర్థ్యం అస్య ఇది మహాశక్తి. శక్తి అనే పదానికి సమర్థత అని అర్థము. సకల సమర్థ సద్గురు దేవాయ నమః. ఆమ్ని పొటెంట్ అంటారు. మూడు మూడు రకాల ఆమ్నిసియంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్ని ప్రజెంట్. ఆమ్ని ప్రజెంట్ అంటే అన్ని చోట్ల ఉన్నది. ఆమ్ని పొటెంట్ అంటే అన్ని రకాలైన శక్తులు ఉన్నది. ఆమ్నిసియంట్ అంటే అన్ని విషయాలు తెలిసినది. అలా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మూడు ఆవిడకి ఉన్నాయి. దేవాత్మ శక్తి స్వగుణైర్ నిగూఢం అని శ్వేతాశ్వతరోపనిషత్తులో ఒక మంత్రం ఉందిట. ఆ మంత్రం యొక్క విషయం ఎలా చెప్తున్నా అంటే, సర్వ దేవతల యందు ఉన్న శక్తి ఆవిడే. మనలో కూడా శక్తిగా ఉంది, కానీ గూఢంగా ఉంది. అంటే మనం లేటెంట్ పవర్స్, లేటెంట్ ఎబిలిటీస్ ని మనం సాధన ద్వారా బయటికి తీసుకొచ్చుకుంటున్నాము. పువ్వు కమలాలు అలా ముడుచుకొని ఉంటాయి మన చక్రాల్లో, సాధన ద్వారా విచ్చుకుంటాయి. ఎప్పుడైతే ఒక్కొక్క కమలం విచ్చుకుంటూ వస్తుందో అప్పుడు మన సాధన పరిపక్వం అవుతున్నట్టు లెక్క. ఇదంతా మళ్ళీ కుండలిని జాగరణ మాత్రమే. సృష్టిలో ఏది చూసినా అలా పరిశీలించాలి. ఏంటి ఎలాగా? ఔషధం పుచ్చుకున్నాం, ఔషధంలో రోగహర శక్తి అమ్మవారు, సూర్యుడిలో వెలుగు శక్తి అమ్మవారు, అగ్నిలో దాహక శక్తి, చంద్రుడిలో ఆహ్లాద శక్తి, విద్వాంసుల్లో విద్య అమ్మవారు. అలా సృష్టిలో ప్రతి దానిలో ఉన్న శక్తి అంతా అమ్మవారే. ఎంతో మంది మదర్స్ ఉంటారు, కానీ అమ్మలు కొంతమందే ఉంటారు. మీకు ఆ మదర్ కి అమ్మకి డిఫరెన్స్ తెలుసుకోండి. డాడ్ కి ఫాదర్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. హౌస్ కి హోమ్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్, కానీ వీ బిల్డ్ ఏ స్వీట్ హోమ్. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మదర్స్, కానీ అమ్మలు కొంతమందే ఉంటారు. ఆ పరివారాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు, పిల్లల కోసం త్యాగం చేసేవాళ్ళు. అలాంటి అమ్మలు అమ్మ మనకి అమ్మల కన్నా అమ్మ. ఆవిడ మనల్ని చూసుకుంటోంది కాబట్టి మనము ధైర్యంగా ముందుకెళ్దాం. మహారథి శ్రీ మహారథి నమః. రతి అంటే ఆసక్తి, ప్రీతి అని అర్థం. సృష్టిలో రతి అనేది లేనిది ఎవరికి? రతి ప్రతిక్షణం మమ అంటే, రతి అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఫోకస్ ఉంటుంది, ఫోకస్ ఉంటే అటెన్షన్ వస్తుంది, అటెన్షన్ ఉంటే అప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉంటే మన యొక్క ఆలోచన సొలిడిఫై అవుతుంది, క్రిస్టలైజ్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి స్టెప్ వైజ్. జస్ట్ వజ్ర సంకల్పం అంటారు, సంకల్ప శక్తికి దారి తీస్తుంది. అంటే సత్యసాయి బాబా గారు కానీ, శ్రీరామ శర్మ ఆచార్య గారు కానీ, రమణ మహర్షి కానీ, అరవిందుల వారు కానీ, వీళ్ళందరూ ఆ వజ్ర సంకల్ప శక్తి అన్నమాట. వాళ్ళు ఒక మాట ఒకటి తలుచుకుంటే దాన్ని పృథ్వీ. సో మనం సైన్స్ కూడా చెప్తుంది, సైన్స్ ఇప్పటికి అర్థమైంది ప్రతి పదార్థంలో. అంటే ఆటమ్ లో శక్తి ఉంది అని తెలుసుకున్నప్పుడే ఆటం బాంబు తయారు చేశారు 1920s 30s 40s లో. కానీ వాళ్ళకి క్వాంటమ్ ఫిజిక్స్ లో ఈ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ అని ఏ పదం అయితే వస్తుందో ఆ క్వాంటమ్ థియరీస్ అన్ని దాదాపు మన స్పిరిచువలిజానికి దగ్గరగా ఉంటాయి. మన యొక్క వేదాల యొక్క సారాంశమే క్వాంటమ్. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడైనా మీకు క్వాంటమ్ సంబంధించిన అనే యాడ్ చేసిన ఏదైనా థీరీస్ కనబడితే ఖచ్చితంగా అవి ఆ థీరీస్ మన వేదాల్లో చెప్పిన థీరీస్ సరిపోతాయి. మన వాళ్ళు ఏమనుకుంటారు, వేదాలన్నీ అన్సైంటిఫిక్ అనుకుంటారు, కానీ ఇక్కడ దే ఆర్ ది బెస్ట్ సైంటిఫిక్. మన వేదాలు కానీ, బ్రాహ్మణాస్ కానీ, ఇవన్నీ ఈ అమ్మవారి యొక్క శక్తిని వర్ణించింది వాటి ద్వారానే. అది అర్థం చేసుకుంటే అగ్నిలో దాహక శక్తి, ప్రకాశక శక్తి,
ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనము చూసే పంచభూతాలు, ఒక్కొక్క పంచభూతానికి వాటి యొక్క క్వాలిటీస్ మనం అర్థం చేసుకోవాలి. అగ్నిలో ఏమున్నాయండి? దాహక శక్తి, ప్రకాశక శక్తి. జలంలో దాహ నాశక శక్తి, తాపనాశక శక్తి, శుభ్రత శక్తి ఉన్నాయి. శుభ్రతం చేస్తుంది, తాపం నాశనం చేస్తుంది, మన దాహాన్ని తగ్గిస్తుంది. అగ్ని దాహాన్ని క్రియేట్ చేస్తుంది, ప్రకాశాన్ని ఇస్తుంది. అలా ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క శక్తులు ఉంటాయి. ఆ శక్తులు మనకి రావటమే మనం చేయాల్సిన తపశ్శక్తి. ఆ శక్తులు మనకి వచ్చి మనము కూడా కొంచెం మానసికంగా సంసిద్ధతగా ఉంటే అమ్మవారి యొక్క పనులు ఎన్నో చేయవచ్చు. అంతేగాక ముఖ్యంగా శ్రీచక్రాది దేవత అయిన తల్లి కనుక శ్రీచక్రంలో బిందు స్వరూపంలో ఉంటూ మిగిలిన 8 ఆవరణలుగా విచ్చుకొని వికసించింది. 8 ఆవరణల్లో అక్షోభ్యాది అనేక శక్తులుంటాయి. చంద్రముని యందు జ్యోత్స్నపు చంద్రవదన, ప్రభవ వాస కరుణందు పద్మనయన, దాహశక్తిని పూబోడి దహనునందు మృక్కదెను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అని అగస్త్య మహర్షి కొల్లాపురి లక్ష్మిని స్తుతి చేస్తుంటారట. కొల్లాపూర్ లక్ష్మీదేవి అంత గొప్పది. దత్తాత్రేయుడు అక్కడ భిక్ష చేస్తారంటారు, ఇక్కడ అగస్త్య మహర్షి ఆమెని కొలిచారంటారు. అక్కడ కొల్లాపూర్లో ఆ కింద అమ్మవారు ఉంటారు, పైన శివుడు ఉంటాడు. తమాషాది, అమ్మవారు శివుణ్ణి ధరించి ఉన్నది, అంత శక్తివంతమైనది. అది కొల్లాపూర్ యొక్క శక్తి గురించి చెప్తూ ఈ యొక్క విషయాలు అగస్త్యుడు చెప్పిన శ్లోకాన్ని మనం స్మరించుకున్నాము. తర్వాత సర్వమంగళ, శ్రీ సర్వమంగళ ఆయన చాలా మందికి ఈ పేరు చాలా నచ్చుతుంది, చాలా మంది పెట్టుకుంటారు కూడా సర్వమంగళ అని. అన్ని మంగళములు కలది. శక్తి ఒకటి ఉంటే సరిపోతుందా? మనలో కూడా అన్ని మంగళాలు ఉన్నాయి. మనల్ని చూసిన వాళ్ళు, మనతో ఇంటరాక్ట్ చేసేవాళ్ళు, మనతో మాట్లాడే వాళ్ళు కూడా అలాగే ఆ అనుభూతి రావాలి, వచ్చేటట్టుగా మనము తయారవ్వాలి అని కోరుకుంటూ శ్రీ సర్వమంగళాయ నమః. సృష్టిలో ఏ శక్తిని చూసినా అమ్మవారే, సృష్టిలో ఏ శక్తి చూసినా అది అమ్మయే అనే ఎరుక ఈ నామాల వల్ల కలగాలి. నామానికి భాష్యం చెప్పుకోవడం అంటే విచారణ చేయడమే. మనం ఇదంతా విచారణ తార్కికంగా చర్చించుకుంటున్నాం. అమ్మవారిని ఏదో నమస్కారం పెట్టేసుకొని కళ్ళు మూసేసుకొని కాళ్ళకి నమస్కారాలు పెట్టేసి పూజలు చేసేసి అలా చేయడం ఒక స్టెప్ అయితే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అమ్మవారిని తార్కికంగా అర్థం చేసుకోవటము, అది థియరిటికల్ గా అర్థం చేసుకోవటం, ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవటము అనేది మనం చేస్తున్నాము. అది అర్థం చేసుకుంటాము. తర్వాత అసలు విచారణ చేయడమే పారాయణ. విచారణ చేస్తుంటే మనం అమ్మవారితో తాదాత్మ్యం చెందుతూ ఉంటాం. మన వాళ్ళు కూడా, మీరందరూ కూడా చాలా సార్లు చెప్పారు, ఎప్పుడెప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళినా, ఆ అమ్మవారిని చూసినా ఈ విషయాలు మనం ఏదైతే పారాయణ చేసామో ఆ విషయాలు గుర్తొచ్చి ఎంతో చక్కటి అనుభూతి చెందుతున్నాము అని మన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. అదే మనకు కావాలి. అలాంటి అనుభూతి ఎప్పుడు ఉండాలి అని కోరుకుతూ శ్రీ సర్వమంగళాయ నమః. ఎక్కడ తేజస్సు కనబడితే అక్కడ దండం పెట్టమని గీతలో స్వామి చెప్పారు. యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా. తేజస్సు అంటే గొప్పతనము, ఆ గొప్పతనం భగవంతుడే. ఆ గొప్పతనానికి దండం పెట్టాలి. ఉదయం సూర్యుడు రాగానే అమ్మా వచ్చావా తల్లి అని దండం పెడతాడు. రాత్రి చీకటి రాగానే అమ్మా వచ్చావా తల్లి అని మళ్ళీ దండం పెడతాడు. ఎందుకంటే నన్ను నిద్రపుచ్చి విశ్రాంతిని ఇవ్వడానికి రాత్రి రూపంలో వచ్చావు తల్లి, నన్ను మేల్కొలిపి తిండి పెట్టడానికి వెలుగు రూపంలో వచ్చావు తల్లి అని అడుగడుగునా అమ్మ అనుభవం భక్తునికి ఉంటుంది. ఇది అసలైన స్థితి. గాలి వీచినా అమ్మ వచ్చావా, మమ్మల్ని తాకి అనుగ్రహిస్తున్నావు తల్లి అని అనుకోగలగాలి. అలాగే ప్రహ్లాదుడు ఏమన్నాడండి? కలడం బోధి గలందు గాలి గలడాకాశంబునందు గుంబినం గలడగ్నిన్ దిశలన్ బగళ్ళ నిసలన్. ఎక్కడెక్కడ మంగళం ఉందో ఆ మంగళంలన్నీ అమ్మవారి రూపమే. ఆ ప్రహ్లాదుడు అంత అద్భుతమైన మానసిక శక్తి. అతను ప్రతి అణువులో వాడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు అని చెప్తూ ఉంటే ఇక్కడున్నాడా అని అడుగుతాడు. ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అన్ని చోట్ల ఉంటాడు. అంత చిన్న పిల్లవాడిలో అంత అద్భుతమైన మానసిక స్థితి వచ్చేసింది అంటే ఎన్ని జన్మల యొక్క తపశ్శక్తో అర్థం చేసుకోండి. మనము కూడా ఆ తపస్సే చేస్తున్నాము. ఖచ్చితంగా మనకి కూడా
ఆ ప్రహ్లాద తత్వము అర్థమవుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఆయన్ని గుర్తు చేశారు. ఉషా చిహ్నమే మంగళకరమైన కుంకుమ ఎర్రదనము. ఉషకాల స్వరూపం కూడా మంగళమే. పసుపు కుంకుమ ఈ రెండు సూర్యకిరణ కాంతి స్వరూపాలు. అందుకనే మనకి పసుపు కుంకుమ చాలా ఇంపార్టెంట్. అమ్మవారు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం. ఆ ప్రాతకాల సూర్యకాంతి తోటే అమ్మ చూస్తున్నారు. ఆవిడ పేరే అరుణ. అరుణోపనిషత్ అంతా అదే చూపిస్తున్నది. సౌరారుణ మంత్రముల యందు కూడా విశేషం అదే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమస్తుతే. అన్ని మంగళములకు ఆవిడే మాంగళ్యము. అమ్మ, నీటిలో దాహాన్ని పోగొట్టే శక్తిని నేను, సూర్యునిలో చంద్రునిలో వెలుగును నేను అని భగవద్గీతలో స్వామి అన్నారు. అందుకనే అమ్మవారిని కూడా మనం అలాగే ఆలోచించుకుంటూ ఆ అమ్మవారిని ఆశ్రయిస్తే మనకు అసలు అమంగళాలే ఉండవు. పరబ్రహ్మము ఎవరైతే ఒకసారి తలుచుకుంటారో వారికి అశుభాన్ని నిరాచస్తే అశుభాలు తొలుగుతాయి. తనోతి శుభ సంతతి. సంతతి అంటే పరంపర. ఇంక తర్వాత వాళ్ళు వచ్చే జనరేషన్స్ కూడా మారిపోతాయి అని మనకి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అందరము ఈ జనరేషన్ లో ఈ ఫ్యామిలీలో మనం పుట్టాము. ఈ ఫ్యామిలీలో మనకు కొంత అవేర్నెస్ వచ్చింది. ఇటు గాయత్రి మంత్రం చేస్తున్నాం, యజ్ఞం చేసుకుంటున్నాము, తర్వాత అమ్మవారిని కొలుచుకుంటున్నాము. ఇంత చక్కగా మనము లైఫ్ ని ఆర్గనైజ్ చేసుకొని తగిన సాధన చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సత్సంగం చేస్తున్నాము, ఆ తర్వాత సేవ చేస్తున్నాము, అప్పుడప్పుడు గోసేవ చేస్తున్నాము, అన్నదానం చేస్తున్నాము, అన్ని రకాలుగా చేస్తున్నాము. వీఆర్ ఎన్షూరింగ్ దట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ షుడ్ బి గ్లోరియస్. మనం కష్టాలు పడ్డాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కష్టాలు పడ్డాం. చిన్నప్పుడు చదువు దగ్గరో, అమ్మ దగ్గరో, తల్లి దగ్గరో, అనారోగ్యం వల్లనో, మన పిల్లల చిన్నప్పుడు పిల్లల వల్ల ఇప్పుడు. కానీ రాబోయే కోట్ల 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 మందికి అనారోగ్యము, అశాంతి, అశుభము ఉండకూడదు అనే మనము స్టార్టింగ్ లో ప్రేయర్ చేసుకుంటున్నాం, చివరిలో శుభకామన చేసుకుంటున్నాం. కాబట్టి మనము మన రాబోయే 21 తరాలకి ఖచ్చితంగా అద్భుతమైన ఫ్యూచర్ ని మనము ఇప్పుడే నాటుకుంటున్నాము అనేది అర్థం చేసుకోవచ్చు. మంగళకరమైన వస్తువులకి మర్యాదలు ఇవ్వమని చెప్పారు. ఏంటంటే అవి గోవు, అగ్ని, సువర్ణం, నెయ్యి, సూర్యుడు, పుణ్యస్త్రీ, రాజు, తులసి, బిల్వ వృక్షం, పుష్పము, అద్దము కూడా మంగళకరమైంది. శివలింగము, సాలగ్రామము, ఇవన్నీ అద్దము చూడండి ఎంత లాజికల్ గా చెప్తున్నాడు. ఇందులో నేను మొట్టమొదటిసారి చదువుతున్నాము మంగళకరమైన ఇక్కడ ఇచ్చిన వాటిలో. అందులో నాకు ఆశ్చర్యమైనది ఏంటంటే అద్దము ఎలాగా. అద్దము అంటే లాజికల్ గా ఆలోచిద్దాం. అద్దంలో మనం చూసుకునేది మనల్ని. పొద్దున్నే మనల్ని మనం చూసుకొని ఒక రకమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు చేయాల్సిన పనులన్నీ మనం ఆలోచించుకుంటాం, మళ్ళీ రాత్రి పడుకో ముందు కూడా. అందుకనే గురువు గారు 5 అద్దాలు పెట్టి 5 రకాలైన మంత్రాలు మనకి ఇచ్చారు. కాబట్టి అద్దం కూడా అంతే పవిత్రము అని అర్థం చేసుకొని ముందుకెళ్దాం. సద్గతి ప్రదా శ్రీ సద్గతి ప్రదా అయిన సద్గతిని ఇచ్చున్నది. మనం ఎవరైనా శరీరం వదిలినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తాం. రెస్ట్ ఇన్ పీస్ రాయకూడదు. హిందువులు రెస్ట్ ఇన్ పీస్ అనేది ఉండదు. ఇస్లాము, క్రిస్టియన్, నాన్ హిందూస్ ఎవరైతే వాటిని లోపల ఖననం చేస్తారో వాళ్ళని రెస్ట్ ఇన్ పీస్ అంటాం. మనము ఆ ఆత్మకి శాంతి సద్గతి కలుగుగాక. సద్గతి అంటే ది సౌల్ విల్ ట్రావెల్ టువర్డ్స్ లైట్ వరల్డ్స్. ఆ ఆత్మ అంధకారమైన లోకాలకు వెళ్ళకూడదు, వెలుతురు నిండిన లోకాలకు వెళ్ళాలి అని మనం అనుకోవాలి. కానీ రెస్ట్ ఇన్ పీస్ అని మనం అనకూడదు. ఎవరైనా అలా రాస్తే వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి అమ్మవారు అటువంటి సద్గతి ఇస్తుంది. సత్ గతి మనల్ని కరెక్ట్ గా మార్గదర్శనం చేస్తుంది. శరీరం ఉన్నప్పుడు మార్గదర్శనం చేస్తుంది, శరీరం లేనప్పుడు మార్గదర్శనం చేస్తుంది. అలాంటి వాళ్ళే కావాలి. గురువుని మనం కాళ్ళు పట్టుకొని, నాయనా బాబు, అమ్మ, అయ్యా, నువ్వు తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, నీ కాళ్ళు మాత్రం నేను వదలను అని ఎందుకంటాము అంటే ఆయన మార్గదర్శకుడు. ఆయన కష్టాలు పడి అనుభవపూర్వకంగా తెలుసుకున్నవే మనకి చెప్పడానికి ప్రయత్నం చేశాడు, చేస్తున్నాడు, చేస్తూ ఉంటాడు, మనల్ని వదలడు. కాబట్టి అటువంటి గురువుని, అటువంటి అమ్మవారిని సద్గతి, ఓం శ్రీ సద్గతి ప్రదాయే నమః అనుకొని మనము తలుచుకుంటాము.
సృష్టిలో ఒక రాజుగారిని బాగా ఆశ్రయిస్తే, మహా ఇష్టపడితే ధనం ఇస్తాడు, లేదా పదవి ఇస్తాడు. కానీ అమ్మవారు మాత్రం, కానీ పరమాత్మని శివ అని ఆశ్రయిస్తే ఆయన ఒక్కడే శివోహం అని శివుని చేస్తాడు. మనల్ని తనంతట వాడుగా చేసేవాడే గురువు. మనల్ని తనంతట వాడు చెయ్యటానికి ప్రయత్నించేవాడే సద్గురువు. అందుకనే మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, దగ్గరైనప్పుడు ఇంకా మనకి కష్టాలు వస్తున్నాయి ఏంటి, అమ్మవారి యొక్క ప్రార్థన చేసి ఇన్ని చేసిన ఇంకా కష్టాలు వస్తున్నాయి ఏంటంటే, వస్తాయి, రావాలి, అవన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తారు. ఇప్పటిదాకా బాగా ఎంజాయ్ చేశావు నాయన, ఇంక నా దగ్గరికి వచ్చావు, నోరు మూసుకొని చదువుకో. ఇప్పుడు స్కూల్లో ఏదైనా తప్పు చేసినా ఏదైనా చేతి మీద కొడతాడు, ఏంటి నీల్ డౌన్ చేయిస్తాడు, టేబుల్ మీద నిలబెట్టిస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తారు పనిష్మెంట్స్? మనల్ని సన్మార్గంలో పెట్టడానికి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. గురువు గారు చెప్పినప్పుడు ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉన్నాను అంటాడు. ఆ ధైర్యంగా ఉండి మీరు మీ యొక్క కష్టాలని గాయత్రి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, మా బుద్ధిని సన్మార్గం వైపు నడిపించమని కరెక్ట్ టైం, కరెక్ట్ సొల్యూషన్, కరెక్ట్ ఆలోచన ఆ టైంకి కష్టం వచ్చినప్పుడు మనకి రావాలని మనం గాయత్రి మంత్రం చేస్తున్నాము. అమ్మవారిని కూడా మనం చేసుకుంటున్నాము. నిరపేక్ష పద్ధతి అంటే మోక్షం, అది అమ్మవారే ప్రసాదిస్తుంది. సాపేక్ష స్థితి అంటే స్వర్గాది లోకముల యందు, ఊర్ధ్వలోకముల యందు లభించే సద్గతులు. విపుణ్య తర్వాత కొన్ని సంవత్సరాలు మనము ఇంకా చదువుకుంటూనో, ఇంకా నేర్చుకుంటూనో, ఇంకా గురువుల యొక్క పనులు చేసుకుంటూ ఉంటే అది స్వర్గము. శరీరం వదిలిన తర్వాత ఈ ఈ ఈ అవగాహన లేక ఏదో అలా అలా ఆత్మ అలా ఉండిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు అలాగే వేస్ట్ లైఫ్ చేస్తూ, అది నరకము. అలాగే ఈ సద్గురువుల యొక్క దృష్టి ఉండదు, ఏముండదు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కంటిన్యూస్ గా పుట్టిన దగ్గర నుంచి శరీరం వదిలే వరకు ఈ అనవసరమైన పాపాలన్నీ చేస్తుంటారు, బిజినెస్ లో వాటిట్లో. వాళ్ళకి శరీరం వదిలిన తర్వాత వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి ఆ బిజినెస్లు అవే కనపడుతూ ఉంటాయి. గురువులు గాని అమ్మవారు గాని ఏం కనపడరు, అది నరకము. మనము అలా కాదు, మనము ఉన్న సంవత్సరాలన్నీ చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నాం. మనం శరీరం వదిలిన తర్వాత కూడా గురువులు మనతోనే ఉంటారు, అమ్మవారు కూడా మనతోనే ఉంటారు. మనల్ని ఇంకా చక్కగా నీట్ గా ఒక శిల్పం లాగా తయారు చేసి, ఈసారి ఇంకా బెటర్ సర్కమ్స్టెన్సెస్, బెటర్ పరిస్థితులు తయారు చేసి మనల్ని రెడీ చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవటానికి ఇది శ్రీ సద్గతి ప్రదాయ నమః అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక్కడ కొన్ని జన్మలు చెప్పారు. మొదటిది శిలా జన్మ, అంటే మినరల్ కింగ్డమ్ అంటాం మనం. తర్వాత లతా గుల్మములు, పొదల జన్మ. తర్వాత ఔషధులు. తర్వాత ప్లాంట్ కింగ్డమ్ అంటాం. ప్లాంట్ కింగ్డమ్ లో ముందు క్రీపర్స్, లతా గుల్మములు అంటారట. తర్వాత పొదలు, బుషెస్. ఆ తర్వాత ఓషధులు, వనస్పతులు అయిన వృక్ష జన్మలు. అందులోనే ప్లాంట్ కింగ్డమ్ లోనే మామూలు పనికిరాని చెట్లు ఉంటాయి, కూరలు వచ్చే చెట్లు ఉంటాయి, ఆ తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అందులో కూడా గ్రడేషన్స్ చూడండి, ఆలోచించండి ఎంత చక్కగా ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబంలోకి వెళ్ళినప్పుడు మనల్ని మెల్లమెల్లగా, ఎలాగైతే రాళ్లల్లో నార్మల్ స్టోన్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది. అంటే గోల్డ్, డైమండ్ అవ్వంగానే వెంటనే మనం ప్లాంట్ కింగ్డమ్ లోకి వచ్చేస్తాము. అంటే అక్కడ చేతనత్వం ఉందా, అక్కడ ఆత్మ ఉందా మనకు అనవసరం. కానీ ఇవల్యూషన్ లో అలా జరుగుతుంది కాబట్టి అలాగే మనం నమ్ముతాం. ప్లాంట్ కింగ్డమ్ లో కొంచెం మంచి అంటే కల్ప వృక్షము, తర్వాత ఇలాంటి మంచి అశ్వత్థ వృక్షము, ఇలాంటి జన్మలు ఎత్తిన తర్వాత మెల్లగా జంతువుల్లోకి వస్తాం. జంతువుల్లో కూడా మనిషికి దగ్గరగా లేని జంతువులు ఉంటాయి, మనిషికి దగ్గరయ్యే జంతువులు ఉంటాయి. మనిషికి దగ్గరయ్యే జంతువులు అంటే ఖచ్చితంగా వెంటనే మనిషి జన్మ తీసుకోవడానికి రెడీ అయ్యేటప్పుడే మనిషికి దగ్గరగా వస్తాయి అని అర్థం చేసుకోండి. వేల్స్ కానీ, తర్వాత పెట్ డాగ్స్ కానీ, తర్వాత పెట్ ఎలిఫెంట్స్ కానీ, ఇలాంటివన్నీ. ఇది సైన్స్ అన్నమాట. ఇలాగా తర్వాత ఏం చెప్పాడు, వృక్ష జన్మల తర్వాత క్రిమి కీటకాలు, ఇన్సెక్ట్స్. ఆ తర్వాత జలచరాలు, యాంఫీబియన్స్, అంటే జలంలో మామూలుగా సముద్రంలో ఉండేవారు. తర్వాత మృగాలు, ఆ తర్వాత యానిమల్స్, ఆ తర్వాత పశువులు,
ఆ తర్వాత బర్డ్స్, ఆ తర్వాత మానవులంట. ఇక్కడ ఇలా ఆర్డర్ ఇచ్చారు. మనమందరము నమ్మండి, మనమందరము శిలా జన్మలు ఎత్తిన వాళ్ళము, అంటే చెట్లలో ఉన్న వాళ్ళము, యానిమల్స్ గా ఉన్న వాళ్ళము, చాలా కష్టపడి ఈ శరీరాన్ని తెచ్చుకున్నాము అనే అవేర్నెస్ మనకి వస్తే మనం రాబోయే టైం మనం చాలా యూటిలైజ్ చేసుకుంటామా అని ఈ ఎవల్యూషన్ కూడా ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ కొంచెం కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కువగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వృక్షాలలో ఉత్కృష్టము మారేడు, అశ్వత్థం మనకి తెలిసినవి. ఇవి దేవతా వృక్షములట. పశువుల్లో ఉత్కృష్టము గోజన్మ. గోవుని పూజించడం ఎందుకు అంటారంటే దాని నెక్స్ట్ లైఫ్ ఖచ్చితంగా మానవుడిగా పుడుతుంది. గోవుని పూజిస్తే అది ఎక్కడో నెక్స్ట్ లైఫ్ మానవుడిగా పుట్టినప్పుడు చక్కగా మనకి ఉపయోగపడటము, మన యొక్క ఫ్యామిలీలోనే పుట్టచ్చు, మన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో పుట్టచ్చు, అది గుర్తుపెట్టుకొని మనకి హెల్ప్ చేయొచ్చు. కావాలి కాబట్టి ఇంకా మానవుల్లో ఉత్కృష్ట జన్మ అంటే ఏంటి? బ్రహ్మ జ్ఞానంగా పుట్టడం, పరమేశ్వర జ్ఞానం పొందగలిగే జన్మ వచ్చాక సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. మరి అందరూ వెళ్ళిపోతారా అండి? అనవసరం. మనకి ఎవరు ఎటు వెళ్తారో మనకి తెలియదు. మనం మాత్రం వెనక్కి వెళ్ళకూడదు, మనం మాత్రం ముందుకు వెళ్ళాలి. మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాలి. సైంటిఫిక్ గా ఈ ఎవల్యూషనరీ క్రమము వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇంకా పాపము చేస్తే ఏం గతులు వస్తాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్లా వెళ్తాయి అని మనందరికీ బాగా తెలుసు. దాని గురించి పెద్ద చర్చ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 10 మందికి పనికి వచ్చే పనులు, యజ్ఞ యాగాదులు, చెట్లు నాటించుట, సత్రాలు కట్టించుట, అన్నదానములు, ఇవన్నీ ఖచ్చితంగా మనం చేయడం. అందుకనే మనము 4 పాదాల్లో మన జీవితం జరుగుతూ ఉండాలి. స్వాధ్యాయము, సత్సంగము, సాధన, సేవ. చక్కగా మీ యొక్క హార్డ్ ఎర్న్డ్ మనీని దుర్వినియోగం చేయకండి. గోవులకి సేవ చేయండి, అన్నదానానికి చేయండి, ఆర్ఫన్స్ కి ఇవ్వండి, ఎవరికి అవసరమైతే వాళ్ళకే ఇవ్వండి. తర్వాత మళ్ళీ కిందకి వస్తారు. ఇది ధూమ మార్గం అని చెప్తున్నారు. రెండోది అచ్చిరాది మార్గం అంటారట. ఉపాసకులు, భక్తులు అయిన వారు వెళ్ళేది. వీరు జ్యోతిర్మయమైన మార్గం ద్వారా క్రమక్రమంగా దేవతా లోకాలకు చేరుతారు. ఇప్పటి వరకు మనము డిస్కస్ చేసుకునేది ధూమ మార్గము. మామూలుగా ఈ మనుష్య జన్మ వరకు రావటము, మళ్ళీ ఏదో మిస్టేక్స్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళటము, ఇదంతా దీన్ని ధూమ మార్గం అంటారు. దీని తర్వాత ఏమిటి? రెండవది అచ్చిరాది మార్గము అంటారట. అచ్చిరాది మార్గం అంటే ఉపాసకులు, భక్తులు అయిన వారు వెళ్ళేది. వీరు జ్యోతిర్మయమైన మార్గం ద్వారా క్రమక్రమంగా దేవతా లోకాలను చేరుతారు. ఇందాక చెప్పాం కదా, శరీరం వదిలిన తర్వాత మనం రెస్ట్ ఇన్ పీస్ అవ్వకూడదు, ఆ ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలని మనం ప్రార్థన చేయాలి, వెలుతురున్న లోకాలకు వెళ్ళడానికి ప్రార్థన చేయాలి. అదే కదా ఇక్కడ కూడా చెప్తుంది. కాబట్టి అచ్చిరాది మార్గము. తర్వాత మూడోది అక్కడి నుండి క్రమంగా పరమాత్మతో ఐక్యం చెందుతారట. దీన్ని క్రమముక్తి అంటారు. ఇది శ్రేష్టమైనది. దీనికంటే గొప్పది ఇంకొకటి ఉందిట, పరామార్గం. అది జీవన్ముక్తి. అది ఇక్కడే లభిస్తుంది. ఇక్కడే ఈ శరీరంలో ఉన్నప్పుడే లభించడానికి మనం ప్రయత్నం చేస్తాము, నాటుకుంటున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. క్రమముక్తి, జీవన్ముక్తి 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి మనము అందుకనే క్రమముక్తి అంటే ఆయా దేవతల లోకాలకు చేరుతారు. ఇంద్రాది లోకములు కాదు, సగుణ బ్రహ్మలోకం అని చెప్తారు. మహ్యం దత్వ ప్రయతం బ్రహ్మలోకం అని మనకి యజ్ఞంలో వస్తుంది కదా, అదే బ్రహ్మలోకము. గాయత్రి లోకమే బ్రహ్మలోకము, గాయత్రి లోకమే సూర్యలోకము. గాయత్రి అంటేనే పరబ్రహ్మ. ఈ బ్రహ్మలోకమే శివ భక్తులకి కైలాసం, విష్ణు భక్తులకి వైకుంఠం, అమ్మ భక్తులకి మణిద్వీపం. అక్కడికి చేరుతారు. గాయత్రి లోకమే అంతా. ఆ దివ్యలోకంలో ఆనందం అనుభవించిన తర్వాత పరతత్వంలో ఐక్యం చెందుతారు. ఇది క్రమముక్తి. వారు మాత్రం వెనక్కి రారు. సో మనకు అర్థమైపోయింది కదా వాట్ ఈజ్ అవర్ గోల్ అనేది. వెనక్కి వచ్చే కార్యక్రమాలు మనం చేయకుండా, వెనక్కి రాకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ ముందుకు వెళ్లే కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉండాలి. ధూమ మార్గంలో వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారు. జీవన్ముక్తులు ఇక్కడే పరతత్వంలో ఐక్యం అయిపోతున్నారు. ఇక్కడ 3 ఉత్తమ గతులు చెప్పుకున్నాం. ధూమ మార్గము, అర్చిరాది మార్గము, జీవన్ముక్తుల మార్గము. ఈ 3 ఉత్తమ గతులు. అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళందరూ ఖచ్చితంగా ధూమ మార్గాల్లో వెళ్ళి ఉత్తమ లోకాల్లో సుఖాలు అనిపించి మళ్ళీ కిందకు వస్తారు.
అదే ప్రేమగా భక్తిగా నిరపేక్షంగా అమ్మ పేరు తలుచుకుంటే ఒళ్ళు పలుకించి అమ్మనే స్మరణ చేస్తూ ఆనంద పారవశ్యం అనుభవిస్తూ అమ్మా నువ్వు చాలమ్మా నాకు ఇంకేం అక్కర్లేదనే నిష్కామ భక్తి కలిగి ఉంటే అదే క్రమభక్తి వస్తుంది, క్రమంగా క్రమముక్తి వస్తుంది. అంటే ఇనీషియల్ గా మనకి అమ్మవారిని గాని గురువుల్ని గాని వాళ్ళని గాని మనం కొన్ని కోరికలు అడుగుతాం, అడగాలి, తప్పేం లేదు. కానీ కంటిన్యూస్ గా మాకు అవి కావాలి ఇవి కావాలని కోరికలు కోరుకుంటూ ఉంటే అది కష్టమే. అప్పుడు మళ్ళీ మనకి ఆ కోరికల మీద మోహం ఎక్కువైపోయి ఏంటి నేను ఏది అడిగినా అమ్మవారు ఇచ్చేస్తున్నారు కాబట్టి మనం ఇదే వెళ్ళాలి, ఇక్కడే ఎంజాయ్ చేయాలి, బాగా కోట్లు రావాలి అని మన మైండ్ డైవర్ట్ అయింది అనుకోండి, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి టైం వచ్చేసినట్టే లెక్క. అలా కాకుండా ఉన్న వాడితో సంతృప్తి పడి హాయిగా ఉంది, ఇంకా అమ్మ నీ సాధనలో, నీ సేవలో, నీ సత్సంగంలో, నీ యొక్క ఆ స్వాధ్యాయంలో మమ్మల్ని నిరంతరం ఉంచి మేము అనుభవించింది చాలు, అనుభవించిన దాటికి మేము మేనేజ్ చేసుకుంటున్నాం, ఇంకా నీ మార్గంలోనే నన్ను ఉంచు అని ఎప్పుడైతే మనము మనఃపూర్వకంగా అడుగుతామో అప్పుడు అమ్మవారు మనల్ని వేలు పట్టుకొని తీసుకెళ్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటేనే మానవత్వం వచ్చింది. మన అమ్మ అనుగ్రహం వల్లనే మనకి ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. దీంట్లో ముఖ్యంగా క్రమ మార్గము, ముక్తి మార్గం అని చెప్పారు. క్రమ మార్గంలో ఏంటండి, మూడు మార్గాలు చెప్పారు. ఆ మూడు మార్గాల్లో ఫస్ట్ అంటే ఒక రకమైన ఆనందకరమైన లోకంలోకి వెళ్ళి ఎంజాయ్, కొంత అనుభవము, కొంత ఆనందము వస్తుంది. అక్కడ కూడా మనం చాలా జాగరూకతతో ఉండగలిగితే, అంటే బ్యాలెన్స్డ్ గా ఇమోషనల్ గా అటాచ్ అవ్వకుండా ఉండగలిగితే ఆ నెక్స్ట్ స్టెప్ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాము, అమ్మవారి యొక్క పరివారంలోకి వెళ్ళిపోతాము. అది అర్థం చేసుకుంటూ తర్వాత సర్వేశ్వరి, శ్రీ సర్వేశ్వరి అయిన మహా, ఇది నిజానికి పెద్ద వివరించక్కల్లా, నిరీశ్వర నామార్థంలోనే తెలియజేయడమైంది. లలితామ్మని మించిన ఈశ్వరి ఇంకొకరు లేరు. కాబట్టి మనము నెక్స్ట్ పరమాత్మమేవ పరమేశ్వరి, ఆవిడ పేరు కూడా పరమేశ్వరి. తర్వాత సర్వమయి, శ్రీ సర్వమయై నమః. ఇంతవరకు సర్వేశ్వరి, సర్వశక్తిమయి, సర్వమంగళ అని చూడడం మొదలుపెట్టాక సర్వమయి అర్థమవుతుంది. మొదట సర్వమంగళ అంటే అన్ని మంగళకరమైన ఆవిడే. సర్వశక్తిమయి, ఈ రెండు విభూతి యోగం, ఈ రెండు భగవద్గీతలో చెప్పిన విభూతి యోగం. సర్వేశ్వరి సర్వమయి అనేటప్పుడు విశ్వరూప సందర్శన యోగం. చూడండి ఎంత చక్కగా అన్వయిస్తున్నారు. ఇటు భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు, ఇటు అమ్మవారి యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. భగవద్గీత కూడా అంతా అద్భుతంగా కలిపి చెప్తున్నారు. అది అర్థం చేసుకోండి. ముందు అమ్మవారిని, విభూతుల్ని, శక్తుల్ని చూసాం, దానికి అట్రాక్ట్ అవ్వలా, అక్కడే ఆగిపోలా, ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాం. కాబట్టి మనకి ఆ విభూతి యోగం దాటేశాము. అంటే మనకి శక్తులు వస్తాయి, అన్ని వస్తాయి, కానీ ఆ శక్తుల్ని సన్మార్గంలో ఉపయోగించుకోవడానికి రెడీ అయ్యాము తల్లి, మేము దుర్వినియోగం చేసుకోము అని మనం అందరము లిటరల్లీ మనం అందరం అనుకున్నాం. కాబట్టే మనల్ని అమ్మవారు నెక్స్ట్ స్టెప్ లోకి తీసుకెళ్ళింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సర్వేశ్వరి సర్వమయి విశ్వరూప సందర్శన యోగం. అందుకని మనం అందరం విశ్వరూప సందర్శన యోగంలోకి వచ్చేసాం. కాబట్టే మీ అందరూ నాతో షేర్ చేసుకున్న అనుభవాలు మీరు చెప్తున్నారు, ఎక్కడికైనా అమ్మవారు ఇలాగే అర్థం అవుతున్నారండి, చక్కగా చూసుకుంటున్నామండి అని చెప్పారు. కాబట్టి అలా అనుభూతి వచ్చిన వాళ్ళందరూ విశ్వరూప సందర్శన యోగం కి వెళ్ళినట్టే. అమ్మవారి విభూతుల్ని, శక్తులను చూసాం, క్రమంగా అంతా అమ్మమయం అయిపోతుంది. తర్వాత ఉదాహరణకు ఉంగరం బంగారమయం. ఉంగరం ఆకాశాన్ని ఇందులో ఉంగరం ఆకారాన్ని దృష్టిలో పెట్టుకున్నాం, బంగారాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. కానీ బంగారం మాత్రమే చూసేవాడు ఉంగరం ఉపాధి ఎలా అన్నా లెక్క పెట్టాడు. కాబట్టి మనం ఏదైనా చూసినప్పుడు బంగారం చూడకుండా దాని యొక్క ఉపాధిని మనం చూస్తున్నాము. వానికి బంగారమయం కాదు, బంగారమే కావాలి. ఉపాధితో కలిపి చూసినప్పుడు బంగారమయం. బంగారుమయం అంటే అమ్మ ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. అందుకనే సత్యసాయి బాబా వారు నాయన బంగారు అంటారు. ఇది ఈ కరెక్ట్ గా దీనికి మనకు సత్యసాయి బాబా యొక్క మాటలో తెలిసిపోతుంది. ఆయన అందరిలో బంగారం చూస్తాడు. మనం కూడా మన పిల్లల్ని బంగారు అంటాం. ఎందుకు అనుకుంటాం అంటే ఆ ప్రేమతత్వం వల్ల అనుకుంటాం. అలాగే మనకి కూడా అందరిలో అమ్మవారిని చూసే తత్వం కనుక వస్తే సర్వమయ్యై నమః అందరిలో మనము చూడగలము.
ఆగమ శాస్త్రం ప్రకారము పృథ్వీ తత్వం నుంచి శివతత్వం వరకు 36 తత్వాలు ఉన్నాయంట. ఆ తత్వాల గురించి కూడా చెప్తారు. ప్రపంచమంతా అమ్మమయం, అదే సర్వం కల్విదం బ్రహ్మ, నేహనా నాస్తి కించన. సూర్యునిలో కాంతి, నీటిలో దహన శక్తి అమ్మవారు. తర్వాత సర్వమంత్ర స్వరూపిణి, శ్రీ సర్వమంత్ర స్వరూపిణి అయిన మహా. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. శ్రీ విద్యకే సర్వమంత్రం అని పేరు. అన్ని మంత్రములు శ్రీ విద్యలో ఉన్నాయి కనుక అదే సర్వమంత్రం. ఇదొక అర్థం. సర్వమంత్ర స్వరూపిణి అయిన మహా, అన్ని మంత్రాలకు ఆవిడే బేసిక్. 2, ఏ మంత్రమైనా అమ్మవారి రూపమే. ఎలాగంటే అమ్మ నాద రూపిణి, శబ్ద రూపిణి. వశిన్యాది వాగ్దేవతలు మనకి 50 అక్షరాలు ఇచ్చారు కదండి. ఆ 50 అక్షరాల్లోనే అన్ని మంత్రాలు ఉంటాయి కదండి. ఆ 50 అక్షరాల వల్లే ఈ లలితా సహస్రనామం తయారు చేశారు కదా. ఇంకా ఏ మంత్రం చేసినా ఆ 50 అక్షరాలకు ఉపయోగించుకోవాలి కాబట్టి ఆవిడే సర్వమంత్ర స్వరూపిణి. ఎక్కడి నుంచి అయితే మనకి 50 అక్షరాలు వచ్చాయో, ఏ అక్షరాలు ఉపయోగించుకొని మనం మంత్రాలు తయారు చేసుకుని మంత్రాలు చేస్తున్నామో ఆ మంత్ర స్వరూపమే ఆవిడ. కాబట్టి అమ్మవారే నాదము, అమ్మవారే శబ్దము, అన్ని మంత్రాలు అమ్మవారే. పరారూపంగా నాదరూపంగా ఉన్న తల్లే వైఖరి రూపమైన అక్షరములుగా వ్యాపించింది. ఆ అక్షరములన్నీ మంత్రములు అయ్యాయి కనుక మంత్రములన్నీ అక్షరమయములు అయినప్పుడు, అక్షరములన్నీ అమ్మ స్వరూపములు అయినప్పుడు సర్వమంత్ర స్వరూపిణి. కాబట్టి సింపుల్ గా మనకు అర్థమైపోయింది. లలితాదేవి గాని, రాముడు గాని, కృష్ణుడు గాని ఎవరు ఏ మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్రాది దేవత ఒకటి ఉంటుంది. ఆ దేవతని మనము చైతన్యం అంటాం. ఆ మంత్రం జడ పదార్థం కాదు, మంత్రంలో శక్తి ఉంటుంది. ఆ శక్తే దేవత. అలాగే ఎన్ని మంత్రాలు ఉన్నాయా అన్ని శక్తులు ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి టెక్నికల్ పాయింట్స్ చెప్తున్నాడు చూడండి. శ్రీ విద్యలో షడాంనాయాల్లో వివిధ మంత్రాలు ఉన్నాయి. వాటన్నిటి స్వరూపము లలిత మహా త్రిపుర సుందరియే. అందుకనే సర్వమంత్ర స్వరూపిణి. మంత్రాలు మొత్తం 3 రకాలు ఉంటాయిట. జాగ్రత్తగా వినండి. వేద మంత్రములే 3 రకాలు. 1 తారక మంత్రములు, 2 అభీష్టకారక మంత్రములు, 3 అభిచారిక మంత్రములు. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓ రామ. రామ అనే పదము తారక, రాముడు తరించేది. అలా తారక మంత్రాలన్నీ మోక్షాన్ని ఇచ్చే మంత్రములు. అంటే మోక్షం అంటే ఇక్కడ జాగ్రత్తగా ముందు అర్థం చేసుకోండి. మన యొక్క కర్మల్ని క్లీన్ చేసేది, మనకి ఫ్రీడమ్ ఇచ్చేది. నిజంగా మనకి స్వాతంత్రం వచ్చింది 1947 లో స్వాతంత్రం వచ్చిందని అంటారు కానీ యు ఆర్ నాట్ ఫ్రీ. యు ఆర్ స్టిల్ బౌండ్ బై యువర్ కర్మాస్. ఆ కర్మలన్నీ క్లీన్ చేసుకొని ఎప్పుడైతే మనం బయటకు వస్తామో దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆత్మ సందర్శన యోగం అంటారు. ఇందాక మనం ఏం చూసాము? విశ్వరూప సందర్శన యోగం అయిపోయింది. ఆత్మ సందర్శన యోగం రావాలంటే మనకి ఈ పాత కర్మలన్నీ క్లీన్ అయిపోవాలి. అవన్నీ క్లీన్ అవుతున్నాయి, ఖచ్చితంగా మనకి అవుతాయి. అప్పుడు ఈ తారక మంత్రములు అక్కడికి తీసుకెళ్తాయి అని చెప్తున్నారు. 9 minutes లో ఇది ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక సెషన్ ఉంటుంది. తర్వాత మంత్రం నేరుగా మోక్షాన్ని ఇవ్వదు. మంత్రం చేయగా చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానాగ్ని రగిలి మోక్షం లభిస్తుంది. అందుకు అవి మోక్షకారక మంత్రములు, తారక మంత్రములు. ఎలా అవుతుంది మనకి? మంత్రం చేయగా ధియో యోన ప్రచోదయాత, మన బుద్ధిని అలా సన్మార్గం వైపు తీసుకెళ్లి అన్ని మంచి పనులు చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. ప్రేరేపిస్తూ ఉండడం వల్ల మనకి మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడల్లా పాత పనులు ఎప్పుడో మనకి తెలియక చేసిన పనులన్నీ క్లీన్ అయిపోతుంటాయి. అలాగా మనకి ఆ మోక్షం, ఆ ఫ్రీడమ్ వస్తుంది అనమాట. తర్వాత అభీష్టకారక మంత్రములు. ఒక్కొక్క కోరిక ఒక్కొక్క మంత్రం ఉంటుంది. అవన్నీ అభీష్టకారకములు. ఫలానా కోరిక తీరాలంటే ఒక మంత్రం ఉంటుందని మనకి అన్ని చోట్ల చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అలాగా అభిష్టకారక మంత్రములు. ఇక చివరిది అభిచారకము, అంటే మనల్ని బాధించే దుష్టత్వాన్ని పోగొట్టడానికి చేసే ప్రయోగాలు. అనారోగ్యం పోవడానికి ఓం అచ్యుతానంత గోవిందాయ నమః, ఓం అచ్యుతానంత గోవిందాయ నమః, ఓం అచ్యుతానంత గోవిందాయ నమః. దీనివల్ల ఏమవుతుంది? మనలో ఉండే అనారోగ్యం పోతుంది. అది అభిచారిక మంత్రం అనుకోవచ్చు. ధర్మరక్షణ కోసం వినియోగించినప్పుడు అన్ని శ్రేష్టంలే. కాబట్టి
వాటిని ధర్మరక్షణకు చేసే అభిచారికములు, అవి వేద మంత్రములు. ఈ ఓం అచ్యుత అనంత గోవిందాయ నమః అని ఇనిషియల్ గా ఇనిషియల్ గా మనకి ఆరోగ్యం కోసం మనం ఆ మంత్రం చేసుకోవచ్చు. దాన్ని ఒక స్టెప్ మనం మానసికంగా అచ్యుత, దాన్ని క్లియర్ గా అర్థం చేసుకుంటే ద వన్, చ్యుతము లేనివాడు, నాశనం కానివాడు, గోవింద, అచ్యుత, అనంత. అనంత అంటే సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉన్నవాడు. గోవింద, సూర్యుడి యొక్క ఆనందాన్ని మనకి ఇచ్చేవాడు, సూర్యుడి యొక్క తేజస్సు మనకి ఇచ్చేవాడు. అలాగా ఆ లెవెల్లో కూడా ఆ మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏ మంత్రాన్నైనా డ్యూయల్ రోల్ ఉంటుంది, అది జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది మనకి. తర్వాత తాంత్రిక మంత్రంలో కూడా 3 రకాలు ఉన్నాయట. తాంత్రికాన్ని ఆగమం అంటారు, వేదాన్ని నిగమము అంటారు. అర్థం చేసుకోండి, ఆగమ శాస్త్రాలు, నిగమ శాస్త్రాలు, అవి ఆ పదాలు వేరు, దాన్ని పక్కన పెట్టండి. కానీ ఇక్కడ తాంత్రిక మంత్రంలో ఆగమము, నిగమము అంటారు. మనకి ఇవి కూడా ప్రమాణములే, ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. శైవాగము, వైష్ణవాగము, శాక్తేయాగములు ఇవన్నీ మంత్రములే. వీటిలో కూడా తారక, అభీష్టకారక, అభిచారిక అనే మంత్రాలు ఉంటాయి. ఇవి కూడా కాకుండా శాబర మంత్రాలన్నీ ఉంటాయట. ఇవి ఉత్తమ ప్రయోజనాలు ఏమీ లేవు, పరిమితి గల చిన్న చిన్న ప్రయోజనాలు. శబర అంటే అటవికులు మొదలైన వారు వాడుతుంటారు. పామును కట్టేసే మంత్రము, దిష్టి తీసే మంత్రాలు, ఇవి కూడా ఇంపార్టెంటే. కానీ చిన్న చిన్న రిజల్ట్స్ తెచ్చుకోవడానికి ఆ మంత్రాలు చేస్తుంటారట. కానీ ఏ మంత్రమైనా అమ్మవారి రూపమే. ఇటు వైదిక మంత్రం గాని, తాంత్రిక మంత్రం గాని, శాబర మంత్రం గాని, అన్నిటికీ అమ్మవారే నమస్కారము. కాబట్టి ఈ మంత్రాలు భూమి మీద ఎవరూ చెయ్యలేదు, ఆయుష్ చాలదు, పైగా ఇవన్నీ చేస్తే మాత్రం మోక్షం వస్తుందా, జీవుణ్ణి తరించడానికి చిత్తశుద్ధి కోసం అవసరమైన ఏవో ఒకటి రెండో పెట్టుకొని తరించబోవచ్చు కదా, ఇవన్నీ ఎవరు చేయగలరు? ఇది చేస్తున్న మంత్రమే సర్వమంత్ర స్వరూపిణి అయిన అమ్మవారిని భావంతో చేయగలిగితే మన జీవితానికి కావాల్సినవన్నీ అదే ఇస్తుంది. కాబట్టి ఇన్ని రకాలైన డీటెయిల్స్ మనం తెలుసుకొని ఒక్కొక్కటి చేసుకోవడం అవసరమా అనే ఆలోచన వచ్చిందనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. నువ్వు నన్నే నా మంత్రమే జపం చెయ్యి, నేను అన్ని నీకు ఆ అర్థమయ్యేట్టు చేస్తాను అంటుంది అమ్మవారు. తర్వాత సర్వయంత్రాత్మిక ఆయమ, సర్వమంత్ర స్వరూపిణి అయింది, సర్వయంత్రాత్మిక అయింది, సర్వతంత్ర రూప అయింది. ఈ 3 ఒక దగ్గర కూర్చోవడంలో ఉన్న అందాన్ని పరిశీలించాలి. అమ్మా నువ్వు మంత్రరూపిణివి, అమ్మా నువ్వే యంత్రరూపిణివి. మంత్రం, యంత్రం, తంత్రం, ఈ 3 గురించి 3 నామాలు చెప్తున్నాయి. మనకి ఏ మంత్రానికైనా ఒక యంత్రం ఉంటుంది, ఒక తంత్రం ఉంటుంది, ఒక దేవత ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది, ఒక బీజాక్షరం ఉంటుంది, ఒక ఒక ఎనర్జీ క్యాప్సూల్ ఉంటుంది, ఒక ఎనర్జీ కోషియంట్ ఉంటుంది, దానికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. మంత్ర జపం చేస్తూ 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 ఉంటే ఆటోమేటిక్ గా మనకు ఆ జిజ్ఞాస ఉండాలి. ఏంటి మంత్ర జపం చేస్తున్నాం, దీని అసలు అర్థం ఏంటి, దీని యొక్క లక్ష్యం ఏంటి, దీని యొక్క వివరాలు ఏంటి అని మన మనసులో ఎప్పుడైనా మనకి ఆలోచనలు వస్తున్నాయా, ఇక నుంచి వచ్చేటట్టు చేసుకుందాం. వస్తే ఆ మంత్రం యొక్క స్వరూపము మనకి సంపూర్ణంగా అర్థం చేయడానికి అమ్మవారు అన్ని రకాలైన విషయాలు మనకి చెప్తారు. ఆ మంత్రం వెనకాల ఉండే తంత్రము, ఆ వెనకాల ఉండే యంత్రము అన్ని చెప్తారు. సర్వమంత్రం అంటే శ్రీ విద్యా మంత్రం, సర్వయంత్రం అంటే శ్రీ చక్రం, సర్వతంత్రం అంటే శ్రీ విద్య. సర్వ అనే మాట బ్రహ్మమునికి చెందిన మాట. సో సర్వ అనేది బ్రహ్మానికి చెందిన మాట. అంతేకాదు శ్రీ విద్యా స్వరూపిణి అయిన అమ్మవారే అన్ని మంత్రములు. ఈ మంత్రము, యంత్రము, తంత్రము కలిసి ఉపాసన అంటే అది. మంత్రం అంటూ ఉంటే యంత్రం కూడా ఉంటుంది, ఈ 2 ఉంటే తంత్రం ఉంటుంది, 3 కలిపితే ఉపాసన అని చెప్పబడుతుంది. మంత్రం మనకి తెలుసు, యంత్రం మనకు తెలుసు, తంత్రం అంటే హౌ టు డూ దిస్ మంత్ర, వాట్ ఈజ్ నెక్స్ట్. జపం చేసిన తర్వాత జపాలు చేసుకుంటూ అంటే అక్షర లక్షలు అయిపోయినాయి, తర్వాత ఏం చేయాలి. కానీ తమాష ఏంటంటే అక్షర లక్షలు చేసేటప్పుడే మీకు యంత్రము, తంత్రము, ఆ శక్తి, ఆ డీటెయిల్స్ మీ దగ్గరకు వస్తాయి. దాన్ని మీరు కరెక్ట్ గా క్యాచ్ చేయాలి. మాకేం తెలియదండి, మా దగ్గరికి రాలేదండి అంటే ఏం చెప్పలేదు. ప్రకృతి యొక్క నియమం అది, దట్ ఈస్ ద లా ఆఫ్ ద నేచర్. మంత్రాన్ని మీరు భావనాపూర్వకంగా చేస్తే న్యాచురల్ గా గురువు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. రాలేదు అంటే ఇంకా సెట్ కాలే, అంతే. దానికి డిస్కరేజ్ అవ్వకూడదు.
నమ్మ దానికి కావాల్సింది ఏంటంటే అభ్యాసము, వైరాగ్యము, ఫెయిత్. ఆ ఫెయిత్, నమ్మకము, అమ్మవారి మీద విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆవిడ మీ దగ్గరికి అన్ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత సర్వసంత సర్వతంత్ర రూప, శ్రీ సర్వతంత్ర రూపాయే నమః. సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలు కనుక ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మనకి అర్థమయ్యేటట్టుగా చేర్చారు. సర్వమంత్ర స్వరూపిణి అన్నప్పుడు మంత్రంలో చైతన్యం స్ఫురిస్తూ ఉంటుంది. భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఏం చైతన్యం ఉందండి అందులో? సూర్యుడిలో ఉండే చైతన్యం అంతా అందులో పెట్టేశారు గురువులు, ఋషులు. ఆ మంత్రం తయారు చేసినప్పుడు మన సూర్యుడిని కళ్ళతో చూడలేము, మధ్యాహ్నం సూర్యుడిని అసలు చూడలేము. అంత అద్భుతమైన శక్తిని గాయత్రి మంత్రంలో పెట్టేశారు. అందుకనే వివేకానంద్ గాని, సర్వేపల్లి రాధాకృష్ణన్ గాని, పండిట్ మదన్ మోహన్ మాలవీయ గాని, శ్రీరామ శర్మ ఆచార్య గాని, గాయత్రి మంత్రము ఒక ఆటం బాంబుతో సమానము. అంత శక్తి ఉన్నది. అణువులో ఎంత శక్తి ఉందో గాయత్రి మంత్రంలో అంత శక్తి ఉంది. కానీ అది అవేర్నెస్ తో చేసుకుంటే అదే అదే వస్తుంది. అలాగే ఏ మంత్రమైనా ఓం నమో భగవతే వాసుదేవాయ గాని, కృష్ణాయ వాసుదేవ హరే పరమాత్మ గాని, దత్తమంత్రం గాని, అందులోనే మొత్తం శక్తి అంతా ఉంది. దాన్ని భావనాపూర్వకంగా చేసుకుంటూ వెళితే మనకి తెలిసిపోతుంది. అందుకనే అమ్మవారిని సర్వమంత్ర స్వరూపిణి, ఆ చైతన్యం మనం తెలుసుకోవాలి. సర్వ యంత్రాత్మిక, ఆత్మిక అన్నప్పుడు వ్యాపకమై ఉండే లక్షణం తెలియజేశారు. రూప అంటే రూపింపబడుతుంది. అమ్మ గురించి తంత్రముల ద్వారానే తెలుసుకోవాలి. తంత్రం అంటే అర్థం తెలుసుకోవాలి. వానిది తాంత్రికం అండి, వైదికం కాదండి, ఇలా కబుర్లు చెప్తారు. వైదికము కూడా తాంత్రికమే. కాబట్టి మనకి అమ్మవారి యొక్క తంత్రము, మనకి గాయత్రి మంత్రం యొక్క తంత్రం ఏంటి? యజ్ఞము. గాయత్రి మంత్రం యొక్క యంత్రం ఉంది, తంత్రం ఉంది, మంత్రం ఉంది. మనకి అది తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. ఈ తంత్రములు వేద సమ్మతమైన తంత్రములు, వేద విరుద్ధ తంత్రములు అని 2 రకాలు ఉన్నాయి. వేద సమ్మతమైన తంత్రమే మనకి ముక్తినిస్తుంది. చాలా మంది ఈ యూట్యూబ్ లో వాటిట్లో ఆ ఈ ఈ విరుద్ధ తంత్రముల గురించి చూపించి చిన్న చిన్న ట్రిక్స్, మ్యాజిక్ ట్రిక్స్ లాగా చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మోసపోకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. గాయత్రి మంత్రమే సర్వము, అమ్మవారే, లలితా సహస్రనామే సర్వస్వము. కాబట్టి వాళ్ళకి కూడా మనము ఆ సన్మార్గం వైపు ప్రేరేపించగల శక్తి మనలో ఉన్నది, అది అర్థం చేసుకుందాము. కాబట్టి సృష్టిలో ఎన్ని మంత్రాలు ఉన్నా, ఎన్ని తంత్రాలు ఉన్నా, అమ్మవారి యొక్క స్వరూపమే సర్వతంత్ర స్వరూప. మనోన్మని, శ్రీ మనోన్మన్యై నమః. నామంతో అద్భుతమైన స్థితిని అనుభవానికి తేబోతున్నారు. నామాలన్నీ వనదుర్గా మాల మంత్ర విశేషములని ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, 12 నామాలు. ఈ తర్వాత వనదుర్గకు సంబంధించిన మహావిద్య పారాయణ కూడా చేస్తారట కొంతమంది. ఆ మహావిద్యలో మంత్రాలు కొన్ని వందలు ఉంటాయట. సర్వ మంత్రాత్మిక, సర్వ యంత్రాత్మిక. ఇందులో ఒక్కొక్క విద్యని బయటికి తీసి యంత్రం చేసుకోవడమే చాలా కష్టం. మహావిద్య అంటే బ్రహ్మ విద్యగా చేయాలి. అంతేగాని ప్రయోగాలకు పనికొచ్చే ఒక విద్యగా భావించకుండా బ్రహ్మ విద్య భావనతో చేస్తే దక్షిణాచారము. రైట్. సో ఇక్కడ మనము ఏం మాట్లాడుకుంటున్నాము? ఆ మనోన్మన్యై నమః. అభిష్ట అభిచారిక బుద్ధితో మనం చేస్తాము, బ్రహ్మ విద్య భావనతో చేస్తాము. ఇలా దక్షిణ మనోన్మని పరాకోటికి సంబంధించిన నామము, అమ్మవారి యొక్క నామము. శ్రీచక్రంలో అణువున ఎన్ని దేవతా శక్తులు ఉన్నాయో లలితా సహస్రనామంలో ప్రతి అక్షరంలో అన్ని శక్తులు ఉన్నాయి. మనోన్మని అనే శబ్దము స్త్రీలింగంలో మనోన్మని, పుంలింగంలో మనోన్మనః. స్త్రీలింగ పుంలింగాలు కేవలం ఉపాధిగా చూస్తున్నాం, శక్తి మాత్రం పరతత్వమే. కాబట్టి వాసుదేవాయ నమో జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః, కాలాయ నమః కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమదనాయ నమః, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమః. సో మనోన్మని అంటే అలా అలా మనం చెప్పుకుంటున్నాము. మనోన్మని అంటే మనకి
పరాకోటికి సంబంధించిన నామము. వాసుదేవాయ నమః అంటే వామదేవాయ నమః అంటే వామదేవ అనే శక్తి ఉంది, వామ శక్తి ఉంది, శివశక్తి ఉంది. శక్తిని చేర్చగానే స్త్రీలింగం అవుతుంది. వామ, జ్యేష్ఠ, రౌద్రి అంటే అమ్మవారి నామాలు. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, నమశ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ. ఇదే కాళి బలప్రమదని, సర్వభూతదమని, మనోన్మని శక్తిని తెలియజేస్తున్నారు. ముందు వామదేవ అని ఎందుకు చెప్పారంటే వమనత్వం చేత నామము. వమనత్వం అంటే వెలిగక్కుట అని అర్థం. ఈ సృష్టినంతటిని తనలో వ్యక్తం చేయగలిగే శక్తి, తన నుంచి బయటికి తీసుకొచ్చిన శక్తి కాబట్టి వమనత్వము అన్నారు. ఆ తర్వాత బలము వికరణం అవుతుంది. ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క బలం పెడతారు, అది బల వికరణము. ఆ తర్వాత బల ప్రమదనము, ప్రతి బలాన్ని మదనం చేస్తాడు. మొత్తానికి మొదట వామదేవ అన్నప్పుడు సృష్టిని చూపించాడు, తర్వాత స్థితి, సర్వభూత దమనాయ అన్ని లోపాలకు లాగేశాడు. సృష్టి స్థితి లయలన్నీ ఇందులోనే చూపిస్తారు. ఇంత చేసిన వాళ్ళు ఎవరండి? మనోన్మనః. ధ్యాన ధ్యాతృ ధ్యేయ భావో యదా పశ్యతి నిర్భరం తదోన్మనీనత్వం భవతి జ్ఞానామృత నిషేవణాత్. ఇందులోనే త్రిపురా విద్య చెప్పబడిందంట. మనోన్మని అనేది పరావిద్య, నిజానికి శ్రీ విద్య అసలు స్వరూపం ఇక్కడ కనబడుతోంది. కాబట్టి త్రిపుటి అంటే ధ్యాతృధ్యేయ, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ, ఈ మూడు త్రిపుటి. తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలుసుకొనుట. ఇది మీరు మీ మనోన్మని అనేది అర్థం చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు ఒక అబ్జర్వర్ గా మార్చుకోవాలి. సాక్షిభూత స్థితి. మీరు ఇలా కూర్చొని ఉన్నారు, ఒక టీవీ చూస్తున్నారు, లేదో ఒక ఫోటో చూస్తున్నారు, ఒక అమ్మవారిని చూస్తున్నారు, లేదు మీ పిల్లల్ని చూస్తున్నారు. మీలోంచి మిమ్మల్ని బయటికి తీసుకురండి. ఒకసారి తీసుకొచ్చి బయట నుంచి మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు ఏముంటాయి? మీరుంటారు. మీరేంటి? తెలుసుకునేవాళ్ళు. మీరు ఏదైతే చూస్తున్నారో అది తెలియబడేది. ఈ యాక్షన్ ఏదైతే ఉందో అది తెలుసుకొనుట. అబ్జర్వర్, అబ్జర్వింగ్, అబ్జర్వ్డ్. అబ్జర్వర్, ఆబ్జెక్ట్, అబ్జర్వర్ అండ్ అబ్జర్వేషన్. మూడు యాక్ట్స్ ని ఎప్పుడైతే మీరు సాక్షిభూత స్థితిలో చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆత్మజ్ఞానం అదే వస్తుంది. అంటే మనల్ని మనం బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చానండి. నేనేం చేస్తున్నాను? ఒకటి, కిషోర్ అనేవాడు మాట్లాడుతున్నాడు. 2, కిషోర్ అనేవాడు పుస్తకాన్ని చూస్తున్నాడు. 3, కిషోర్ అనేవాడు ఒక పుస్తకం ఎదురుగా పెట్టుకున్నాడు. ఇక్కడ ఏంటి? కిషోరు తెలుసుకునేవాడు. తెలియబడేదేంటి? ఈ స్వాధ్యాయము. తెలుసుకొనుట అనేది సత్సంగము. నేను స్వాధ్యాయం చేస్తూ మీతో సత్సంగం చేస్తున్నా. ఇక్కడ నేనున్నానా? లేను స్వాధ్యాయం. కానీ స్వాధ్యాయం ఉంది, సత్సంగం మాత్రమే ఉంది. ఎవరు లేరు ఇక్కడ. మీరున్నారు, నేనున్నాను. మన శరీరాలు ఉన్నాయి, కానీ మనం ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంటి? కేవలం స్వాధ్యాయము, సత్సంగం జరుగుతోంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజ జరుగుతోంది. కాబట్టి వాటిని మాత్రమే చూడగలిగే మానసిక స్థితిని తెచ్చుకుంటే అది నిజమైన మనోన్మన్యై నమః అనేది అర్థం చేసుకోవచ్చు. అది అంతర్లక్ష్యం, బహిర్దృష్టి. దానికి అంతర్లక్ష్యం, బహిర్దృష్టి. ఏ స్థితికి చేరిపోయాక ధ్యానము, ధ్యాత, ధ్యేయము 3 ఒక్కటైపోతాయో అది ఏకత్వం. దీనికి కూడా గురువులు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక మంచి సినిమా చూసాము, లేదు ఒక ఒక కాన్సన్ట్రేటెడ్ గా ఒక పని చేస్తున్నాము, వంటలో లేకపోతే ఏదైనా పిల్లలకి ఏదైనా తయారు చేయటము, ఏదైనా చేస్తున్నాము, అసలు మనకి ఒళ్ళు తెలియదు. ఎవరైనా వచ్చి పక్కన రాగానే టక్కని ఉలిక్కి పడతాం. ఆ ఉలిక్కి పడినప్పుడు గుర్తుంచుకోండి, ఆ ఉలిక్కి పడినప్పుడు దాని ముందు ఒక స్థితి ఏదైతే ఉందో అది సమాధి స్థితి అని అర్థం చేసుకోండి. వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ వీ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫర్ ఎవర్. ఆ తాదాత్మ్యత. ఒక్కొక్కసారి ఒక్కొక్క టెంపుల్ కి వెళ్ళినప్పుడు, ఒక గుడికి వెళ్ళినప్పుడు, లేదా ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు, ఏదైనా చిన్నపిల్లవాడు ఏదైనా పాట పాడుతున్నప్పుడు, వాడు మంచి డాన్స్ చేస్తున్నప్పుడు, లేదు ఫిడేల్ వాయిస్తున్నప్పుడు, వైలిన్ వాయిస్తున్నప్పుడు ఒక రకమైన ఇమ్మర్స్ అయిపోతాం ఆ యాక్ట్ లో. అప్పుడు మీరుండరు, అతను ఉండడు,
అతను ఆ పిల్లవాడు చేసే డాన్స్ ఉండదు, ఓన్లీ ఒక ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది అంతే. సంబడి ఈజ్ సీయింగ్ ఎ బ్యూటిఫుల్ సీన్ వైల్ అదర్ పర్సన్ ఈజ్ గివింగ్ మ్యూజిక్. ఒక అద్భుతమైన ఆనందమైన ఆ, అనుభూతి ఒకటి ఉంటుంది అప్పుడు. ఆ అనుభూతిని మీరు ఎప్పుడైనా పొందినప్పుడు దాన్ని టిక్ చేసి పెట్టుకోండి. అలాంటి అనుభూతి మనకి కావాలి అనేది ఒక ఒక ఆ, ఒక సంకల్పం అన్నమాట. తర్వాత ఈ నామాన్ని భావన చేస్తుంటే భావించే మనస్సు అమ్మతో తాదాత్మ్యం చెందుతుంది. సారంగా ప్రాపంచిక పూర్తిగా సంకల్ప వికల్ప శూన్యమై శివశక్తి సమ్మేళనమై అహోరాత్ర భేదరహితమైన ఈ చంద్రమండల సమీపానికి చేరినప్పటి స్థితి మనోన్మని. అది మనోన్మని అంటే సంకల్పము వికల్పము శూన్యమే శివశక్తి సమ్మేళనమై అహోరాత్ర రహితమై ఆ చంద్రమండల సమీపానికి చేరినప్పటి స్థితి మనోన్మని. కాబట్టి మనం ప్రాక్టికల్ గా డిస్కస్ చేసుకునే ఇలాంటివి మనం చేసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళిపోతాం. భూమధ్యం నుండి లెక్క కడితే ఇది 8వ స్థానం, ఆ పై స్థానం బిందువు. శ్రీచక్రంలో త్రికోణం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిందువు యొక్క కొనకి చేయడానికి మధ్యలో ఇన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి సరిగ్గా ఇది ఎక్కడ ఉంటుంది, మూలాధారాది 6 చక్రాల్లో ఆజ్ఞా చక్రానికి సహస్రానికి నడుమ కొన్ని భూమికలు ఉన్నాయట. అక్కడ దాకా వెళ్ళాక పైన స్థితి మధురమైనది. మనం సహస్రారంలో వెళ్తే ఆ మధురం. అక్కడ ఉండే శక్తులు వామ జ్యేష్ఠ రౌద్రి శక్తులు. ఇది చక్రన్యాసం చేసేటప్పుడు శ్రీవిద్యలో చేసుకుంటారు. ఆజ్ఞా వరకు వచ్చేశాక అక్కడి నుండి అతి సూక్ష్మంగా ప్రతి చోట అంగుళం ప్రమాణంలో పైకి వెళ్తూ ఒక్కొక్క శక్తిని దాటుతూ సహస్రాలలో బిందువు దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చెప్పే పేరు మనోన్మని. అక్కడ అది 8వ స్థానం అంటారు. 6, 7, 8 అవి యోగంతో తెలుసుకోవాల్సిందే. శ్రీచక్ర మననంతోనైనా తెలుసుకోవాలి. అది పరమమైన స్థితి, భావంతో గ్రహించడమే. అలాంటివి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత శ్రీ మహేశ్వరి అయిన వాటర్ బ్రేక్. ఓం శ్రీ మహేశ్వరి అయిన మాయాంతు ప్రకృతిం విద్యాం మాయనంతు మహేశ్వరిం. ప్రకృతికి మాయ అనే పేరు. ఈ మాయ ఎవరి అధీనంలో ఉందో అతడు మహేశ్వరుడు. సో మహేశ్వరుని శివుడిని మనము మహా ఈశ్వరుడు. శివుడు వేరు, రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు, మహా ఈశ్వరుడు వేరు. అది మనం డీప్ గా చర్చించుకుంటూ ధ్యానంలో మనము తార్కికంగా ఆలోచిస్తూ ఉంటే ఆ డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. మహేశ్వరుడు ఏం చెప్తున్నాడు, మహేశ్వరికి భేదం లేదు. ఆ తల్లే ప్రకృతి రూపంగా ఉన్నప్పుడు మాయ, ఆ తల్లే ప్రకృతిని నియంత్రించేటప్పుడు మహేశ్వరి. ఎవరైతే మనోన్మని స్థితికి చేరుతారో వారి అధూన్యంలో ప్రకృతి అంతా ఉంటుంది. మరి పంచభూతాలు మన మన కంట్రోల్లోకి వచ్చేసాయంటే మనం ఏం చేయాలి? సూర్యుడు అబ్బా నేను 10ంటికి లేస్తాను, సూర్యోదయం అప్పుడు రావాలి. రాత్రి నేను 9ంటికల్లా నిద్రపోతాను, చంద్రోదయం అప్పుడు రావాలి. నేను అర్జెంటుగా కూరలు తేవడానికి బయటకు వెళ్తున్నాను, వర్షం రాకూడదు. ఇలా 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 డైవర్షన్స్ వచ్చేస్తాయి, ఇలా టెంప్టేషన్స్ వస్తాయి. ప్రకృతి మన అధీనంలో ఉంది అనేటప్పటికి ఏమన్నాడు రావణాసుడు, ఏం చేశాడు? అందరినీ తీసుకొచ్చి తన దగ్గర పెట్టేసుకున్నాడు. అది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అలాంటి టెంప్టేషన్స్ రాకుండా ఆ మాయ అవతల ఏముందో తెలుసుకోవడానికి మహేశ్వరి అయిన మహా అనే మంత్రం ఉపయోగపడుతుంది. ఆ మహేశ్వరుడే ఓంకారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆ మాయకి లొంగము. ఓంకారం చేసేవాడు మాయకి లొంగడు. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యహ పరహ సమహేశ్వర. ఆ స్థితికి చేరినప్పుడు అదే ప్రకృతి లీన స్థితి. మనోన్మని నామంలో అదే వివరించారు. తర్వాత శ్రీ మహాదేవి అయిన మహేశ్వరుని శక్తి మహేశ్వరి, మహాదేవుని శక్తి మహాదేవి. శివనామాలు ఎన్నో వస్తున్నాయి. అందుకే లలితా సహస్రనామం పుల్లింగంలో చెప్తే శివ సహస్రం, కామేశ్వరి సహస్రం, కామేశ్వర సహస్రం,
కూడా లలితా సహస్రమే. దాని యందు పుంలింగాలు కామేశ్వర, స్త్రీలింగాలు కామేశ్వరి, కామేశ్వరీశ్వరు సహస్రమే లలితా సహస్రనామం అని మనం గుర్తుపెట్టుకుంటే ఇందులో మనం లలితా సహస్రం నేర్చుకునేటప్పుడు ఎన్ని రకాలైన నామాలు వస్తున్నాయి, ఎన్ని రకాలైన శక్తులకి మనం అర్థం చేసుకుంటున్నాము. మనం ఆ లలితా సహస్రనామాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాము. మహా అన్న సర్వ అన్న ఒకటే. మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ. ఇక్కడి వరకు వనదుర్గ మాలా విద్య చెప్పుకున్నాం. భవానీ సర్వాణి నామాల గురించి చెప్పినప్పుడు అష్టమూర్తి నామాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత మహాదేవ అనేది అష్టమూర్తుల్లో చంద్రుని తెలిపే నామం. మహతే దేవాయ నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః. ఆయన చంద్రమూర్తి అయినప్పుడు ఆ తర్వాత ఆవిడ రోహిణి అవుతోంది. మహాదేవి అంటే చంద్రరూపుడైన పరమేశ్వరునికి పత్ని. ఇది సాధారణ చంద్ర కాదు, మనోన్మని దాకా వచ్చాం కాబట్టి ఇప్పుడు శివుడి తలలో చంద్రుడు ఉన్నాడు, అమ్మవారి తలలో చంద్రుడు ఉన్నాడు అంటే మనం తెలుసుకునే చంద్రుడు కాదు. ఆ సోమరసము, సోముడు అంటాము ఆ చంద్రుణ్ణి. ఆ చంద్రుడి యొక్క అసలు స్వరూపము ఏదైతే ఉందో ఆ తత్వాన్ని ఆ ఇక్కడ చూపిస్తున్నారు. అమ్మవారు దేవి, ఆ తల్లిని దేవి భాగవతం, దేవి పురాణం, దేవి సూక్తం, యా దేవి సర్వభూతేషు ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దుర్గాం దేవిగం శరణమహం ప్రపద్యే అని ఎక్కడ చూపినా దేవి. అమ్మవారికి అసలు పేరు దేవి. దేవి అంటేనే ఒక చిక్కు ఉంది. ఎంతో మంది దేవతలు ఉన్నారు, అందరు దేవతల్లో ఆవిడ కూడా ఒకరు అనడానికి లేదు, ఈవిడ స్పెషల్. నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణత స్మృతాం. అలాగా ఆ, దేవి కూడా మనము ప్రణతా స్మృతాం. దేవి ఇది మహాదేవి నమః తెలుసుకున్నాము. తర్వాత మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి నమః. సో ఇలా మహాలక్ష్మి గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. లక్షించేది అంటే చూచేది, లక్షింపబడేది చూడబడేది. ఇందాక చెప్పుకున్నాం కదా, చూసేది, చూడబడేది, చూ- తెలుసుకునేవాడు, తెలుసుకో తెలుసుకోవాల్సిన విషయము, ఈ తెలుసుకోవడం అనే ప్రొసీజరు. అలాగే ఇక్కడ లక్షించేది అంటే చూచేది, లక్షింపబడేది అంటే చూడబడేది. ఈ రెండు అర్థములు. ఆవిడ కన్నులతో ప్రపంచాన్ని శాసిస్తోంది కనుకనే కామాక్షి, మీనాక్షి అనే పేర్లు ఆవిడకి వచ్చాయి. ఎందుకు వచ్చాయి ఆవిడకి కామాక్షి, మీనాక్షి? ఆవిడ కన్నులతోనే ప్రపంచాన్ని శాసిస్తుంది. అంతేగాక దేని యందు లక్ష్యం ఉందో అది లక్ష్మి. మహాలక్ష్మిని మీరు ప్రార్థన చేసినప్పుడు కానీ, పూజ చేసినప్పుడు కానీ ఒక లక్ష్యం ప్రకారం చెయ్యాలి. మామూలు కోట్లు రావాలి, ఇవి కావాలి, ఇవి కాకుండా మనకి ఆ మానసికమైన రిచ్నెస్ కావాలి మనకి. జేబులో 10 రూపాయలు ఉన్నా నేను నేను ఆనందంగా ఉన్నాను అనే రిచ్నెస్, సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అని మాస్టర్ చెప్తారు. ఆ ఆనందం గనక లభిస్తే, అమ్మవారు అలా ఆనందం గనక మనకి ఇవ్వమని అడిగితే, మన జేబులో పైసా లేకపోయినా కొన్ని కోట్ల మందికి మనము సేవ చేయగలము. ఎలా చేస్తాము? ఆ టైంకి ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అని మనసులో ఆలోచన రాగానే వెంటనే దానికి కావాల్సిన రిసోర్సెస్ మన దగ్గరకు వస్తాయి. మన జేబులో ఏముండదు, పైసా ఉండదు. ఎవరో ఒకరు వచ్చి చెప్తాడు, ఇదిగో నేను మీకు సహాయం చేయదలుచుకుంటున్నాను అని చెప్పి వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు ఏం చేస్తాము? వాళ్ళకి క్లియర్ గా చెప్తాం, ఇదిగో ఇలా తీసుకొని అలా ఇచ్చేస్తాం. అంటే అక్కడ ఏంటి, మీరు యు ఆర్ జస్ట్ ఏ గేమ్ ప్లేయర్ అన్నమాట. మీరు ఒక చోట ఉన్నది తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టారు అంతే. ఇక్కడ మీరేమన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఏమీ లేదు. అటువంటి మహాలక్ష్మి మనము ప్రార్థన చేస్తాము. ప్రతి వాడికి ఒక లక్ష్యం ఉంటుంది. దేని యందు లక్ష్యం పెడతాడో అది లక్ష్మి. ఈ ఆనందం మనం దృష్టి పెట్టినంత మాత్రం లభించదు. ఆవిడ మన యందు కృపా దృష్టి పెడితే గాని ఆవిడ మన వైపు చూడాలట. అప్పుడే కనకధార కురుస్తుంది. అప్పుడే ఒకసారి చూడు తల్లి మమ్మల్ని అనే శంకర భగవత్పాదుల వారు కూడా ఏం చేశారు? నాకు కావాలని కోరుకోలే, వాళ్ళకి కావాలని కోరుకున్నాడు, వచ్చేసింది. అది ఆ మహాలక్ష్మి తత్వం, సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అంటే. నాకు కావాలని కోరుకోదలుచుకుంటే ఎప్పుడో కోరుకోగలడు. అక్కడ ఏమైంది? అక్కడ పరిస్థితిని చూశాడు, ఆయన హృదయం చెలించింది, అమ్మవారిని కోరుకున్నాడు, అంతే, కనక వర్షం కురిసింది.
అజ్ఞం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. అపాంగలీల ఆవిడ లక్షిస్తే చాలు, ఆవిడ లక్ష్మి. మహాలక్ష్మి నామానికి దేవి భాగవతంలో ఒక నిర్వచనం ఉందిట. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యాయానిసం దేవి భూతాశ్చ మహతి మహాలక్ష్మి తదోచ్యుతే. దేవి భాగవతంలో ఉందట. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఏ తల్లి కరుణామయమైన చూపులతో చూస్తుందో ఆ తల్లి లక్ష్మి. కాబట్టి అమ్మా, నీ ముందు నిలబడి నేను గంటల కొద్దీ పరిశీలిస్తున్నాను, నువ్వు కన్రెప్ప వేయట్లేదేమిటమ్మా, నేను మూస్తే నువ్వు ఉండవురా అంటుందిట ఆ అమ్మవారు. అప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కన్ను మూస్తే ఏమవుతుంది? ఫినిష్, ఎంటైర్ యూనివర్స్ ఫినిష్డ్ అన్నమాట. అలాగా మనము ఆవిడ కనురెప్ప మూస్తే ప్రపంచ శూన్యం, కనురెప్ప తెరిస్తేనే ఉంది, అది అర్థం చేసుకుందాము. అలా మనము మహాలక్ష్మి యొక్క అర్థాన్ని టెక్నికల్ గా అర్థం చేసుకుంటున్నాము. మహాలక్ష్మి అంటే విష్ణుపత్ని అయిన మహాలక్ష్మియా? కాదు. అవును, ఓకే, సందేహం లేదు. కానీ ఆ లక్ష్యము ఇచ్చేది మహాలక్ష్మి, అది అర్థం చేసుకుందాము. శాస్త్రాల్లో గణపతిలో కూడా లక్ష్మీ గణపతి అని ఒకటి ఉందిట. అందుకే గణపతి పరమేశ్వరుడు, లక్ష్మి ఆయన శక్తి. ఆ మాటకు వస్తే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, ప్రతి వాణిలో లక్ష్మి ఉంది. అది ఇందాక మన సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అనుకున్నాం కదా. మానసికంగా మనము సంపన్నులము అని మనకి ఎప్పుడైతే తృప్తి వస్తుందో, కంటెంట్మెంట్ వస్తుందో, అప్పుడు మన దగ్గర లక్ష్మి ఉన్నట్టే. మృడప్రియ, ఈ లాస్ట్ 11 వనదుర్గామాల విద్య అని చెప్తున్నారు కదా, ఇది లాస్ట్ది. శ్రీ మృడప్రియ అయిన మృడప్రియ అంటే శివప్రియ. శివప్రియ మహాలక్ష్మి ఎలా అవుతుంది అంటే సాధారణ పురాణ కథల్లో చూస్తే అర్థం కాదు. ఇందాక మనం అనుకున్నాం కదా, కొల్లాపురి దేవిని అగస్తుల వారు పూజిస్తుంటారు. ఆ కొల్లాపురం దత్తాత్రేయుడు కొల్లాపురంలో భిక్ష చేస్తాడు, మాహూర్లో నిద్రపోతాడు అని చెప్పి మనకి షిరిడి సాయి నా పాటల్లో వస్తుంటుంది. ఆ మహాలక్ష్మి ఏం చేసిందండి? ఆవిడ శివలింగాన్ని ధరించింది. మరి ఆ మృడప్రియ అనగానే ఏమవుతుంది? మహాలక్ష్మి ఎలా అవుతుంది? మహాలక్ష్మి విష్ణుపత్ని కదా, శివపత్ని పార్వతి కదా, వీళ్ళందరూ ఒకటే. కాకపోతే వాళ్ళు వాళ్ళ పనుల ప్రకారం వాళ్ళు డివైడ్ అయ్యి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ మన ఫ్యామిలీలో తల్లి, తండ్రి, బాబాయ్, తమ్ముడు, చెల్లెలు, మావయ్య అందరూ ఒకటే. కానీ వాళ్ళ రోల్స్ వేరే వేరే, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళందరం ఒకటే అని ఒక కుటుంబంగా ఎలాగైతే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే ఇక్కడ కూడా. అది అర్థం చేసుకొని మనం ముందుకెళ్తాం. కైలాసంలో పరమేశ్వరుని యొక్క ఎడమ తొడపై కూర్చున్న శ్యామ అనే తల్లిని మహాలక్ష్మి అంటారని శాస్త్రం చెప్తుంది. అంటే శివుని ఒళ్ళో కూర్చున్న లక్ష్మి. శ్యామ అంటే చామన ఛాయ కలిగిన తల్లి మాత్రమే కాదు, శ్యామ షోడశ వార్షికి 16 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీని శ్యామ అనాలట. శివుని ఒళ్ళో కూర్చున్న తల్లి షోడశి అయిన శక్తియే, ఆవిడే మహాలక్ష్మి అని చెప్పబడుతుంది. ఈవిడికి పేరు సరిగ్గా తెలియాలంటే సప్తసతి పారాయణ చేశాక మూర్తి రహస్యం అని చదువుతారు. అందులో మొదట ఉన్నది మహాలక్ష్మి. ఆవిడ నుండి 3 శక్తులు వచ్చాయట. ఆద్యాలక్ష్మియే సర్వశక్తులకు మూలమైన శక్తి, ఆవిడ నుండే సర్వ విశ్వం వచ్చింది. ఆదిశక్తినే మహాలక్ష్మి అని అన్నారు. మార్కండేయ పురాణంలో సర్వాసాధ్య మహాలక్ష్మి త్రిగుణ సహ వ్యవస్థిత అని వర్ణిస్తున్నారట. ఆద్యాలక్ష్మి గురించి అలా చెప్పారు. ఆద్యాలక్ష్మి తెలియజేసే లక్ష్మీ హృదయం అని ఒక అద్భుతమైన శాస్త్రము. ఆదిత్య హృదయం ఎలాగుందో లక్ష్మీ హృదయం కూడా ఉందిట. ఎందుకంటే విష్ణువే నారాయణుడు పరమేశ్వరుడు, వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు. ఆద్యాలక్ష్మి అంటేనే సరస్వతి లక్ష్మి, మూడు శక్తులు ఆవిడవే. ఇవన్నీ తెలుసుకుంటే లలితా సహస్రనామం అవుతుంది. అందులో రుద్రైక దశని అనే ఒక నామం కూడా ఉందిట. అందులో మహాలక్ష్మి ఉందిట, పరాశక్తి కూడా ఉందిట. కాబట్టి మృడేశ్వరుడు అనే నామంతో శివుడు గోకర్ణం దగ్గర ఉన్నాడట. గోకర్ణం దగ్గర ఉన్న శివుడి పేరు మృడేశ్వరుడు. మృడ అనే నామంలో రుద్రం అనే నామము రుద్రంలో చాలా సార్లు వస్తుంది. మృడ అనంటే ఆనంద స్వరూపము. మొన్న ఎవరో చెప్పారు, వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరో మృడ అనే పేరు ఉందంట అని. సో మృడ అంటే
ఆనందకరమైన విషయము, ఆనందింపజే అర్థము. మహేశ్వరి, మహాదేవి, సర్వాణి, శాంభవి, భవాని ఇలా శివునికి పూర్తిగా అభిన్నమైన తత్వాన్ని సమయాచారంగా ప్రవహింపచేస్తున్నారు. ఇలాగా విశ్వజనయత్రి అతని సంతత ఆనంద శక్తి ఇప్పటి వరకు సామాన్య అంశములు కాకుండా దివ్యమైన విశేషములతో నామములు యందు మనము ఆ తల్లి యొక్క భవ్యమైన వనదుర్గా మాలా విశేషములు తెలుసుకున్నాము. ఎన్ని 12 నామాలు. శ్రీ విద్య పరదేవత మనోన్మని దేవతను కూడా ఇందులో చూసుకున్నాము. శ్రీ విద్యలో ఉండే పరదేవతను కూడా మనం వనదుర్గా మాల మంత్ర విశేషంలో తెలుసుకున్నాం. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక 14 నామాలు వస్తాయట. ఈ 14 నామాలు దుర్గా సప్తసతి అని చెప్పబడుతున్న దాంట్లో ఉన్న మాలా మంత్ర విశేషములు. కాబట్టి ఇప్పటి వరకు వనదుర్గాదేవి అయిపోయింది. ఇప్పుడు దుర్గా సప్తసతిలో ఉండే విషయాలు చెప్తున్నారట. దుర్గా సప్తశతిలో ఎన్ని ఉన్నాయండి అధ్యాయాలు? 13 ఉన్నాయి. 14 సమిష్టిగా మరొకటి చెప్పి 14 నామములు 212 నుంచి 225 వరకు అయ్యాయి. వరుసగా మహారూపా నుండి మహాయోగీశ్వరేశ్వరి, ఇదొక రహస్యం. సో నెక్స్ట్ 14 నామాలు మనకి చాలా నిగూఢమైన దేవి సప్తసతిలో కూడా ఈ నామాల యొక్క విశేషాలు చెప్పబడుతున్నాయి అనేది మనం ఎలర్ట్గా తెలుసుకుందాం. 13 అధ్యాయాల్లో బీజాక్షరములు ఎన్ని శ్లోకాల్లో అన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఈ బీజాక్షర శక్తులన్నీ మహారూపా నుంచి మహాయోగీశ్వరేశ్వరి వరకు ఉన్నాయట. మహాశబ్దం అంతా వివరిస్తున్నట. సో మహా అంటే మహత్ ప్లేన్. మనకి ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి? పూ, భువః, స్వహః, మహత్, మహః, తపః, జనః, సత్యం. 7 ప్లేన్స్ ఉన్నాయి, 7 లోకాలు ఉన్నాయి. అదే థియోసాఫీ వాళ్ళు ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, ఆత్మిక్, ఆది, అనుపాదక అలా చెప్తారు. అలాగే మనం వేదాల్లో భూ, భువః, స్వహః, మహః, జనః, తపః, సత్యం. ఈ మహత్ అనే లోకం నుంచి వచ్చే శక్తులన్నీ మహా 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 ఉంటాయి. అది అర్థం చేసుకుంటూ ఈ రాబోయే 14 నామాలు దుర్గా సప్తసతిలో కూడా చెప్పబడిన నామాలు. వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకుందాము. సరే, వనదుర్గా మాల మంత్ర విశేషాలు మనకి అయిపోయినాయి, స్పష్టంగా చెప్పారు. కొన్ని చోట్ల బీజాక్షరాలు ఉన్నాయి, కొన్ని చోట్ల బీజాక్షరాలు కనపడవు. కానీ ఈ రాబోయే వాటిట్లో మాత్రం బీజాక్షరాలు ఎక్కడా వెతకక్కర్లేదు. కాబట్టి ఆ రూపాల్లో, ఆ మంత్రాల్లోనే ఉన్నాయి రాబోయే 14, 212 నుంచి 225 వరకు. అది మనం అర్థం చేసుకొని ముందుకెళ్దాము. అమ్మ రూపం మహారూపం అన్నారు. నిజానికి అమ్మ రూపము ఉన్నదా అంటే తత్వస్వరూపం అనుగ్రహించుకోవడం కోసము దివ్యనామ దివ్య రూపములు స్వీకరించింది. అమ్మకున్న రూపములన్నీ కూడా ప్రకృతితో కూడిన రూపములు కావు, ప్రకృతికి అతీతమైనవి అని చెప్పడం కోసమే మహా అనే శబ్దాన్ని ప్రయోగించారు. కాబట్టి మహా 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 అనే శబ్దం వచ్చినప్పుడు అది ప్రకృతికి అతీతమైన శక్తి యొక్క స్వరూపానికి ఇచ్చిన పదము అని అర్థం చేసుకోవాలి. మహర్లోకము, మహాలోకము, మహత్, మహత్ నుంచి వచ్చిన లోకము. కాబట్టి ఆ మహత్ అనేది ఒక లోకము. అది భువః స్వహ, స్థూల సూక్ష్మ కారణ శరీరాల అవతల ఉన్నది. మనిషి మన శరీరానికి ప్రాపర్ గా మన యొక్క గ్రాస్ ఫిజికల్ బాడీకి లింకప్ అయినది భూలోకము, భువలోకము, స్వహలోకము. అందుకని గురుగారు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మాత్రమే ఇచ్చారు యజ్ఞంలో. ఓం అమృతో వస్త్రణమే స్వాహ, అమృతో విధానమసి స్వాహ, ఓ అమృత సత్యం శ్రేయత శ్రీర్మయి శ్రీ శ్రేయతాం స్వాహ అని మన స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని శుద్ధి చేసుకొని మనల్ని యజ్ఞంలోకి తీసుకెళ్తున్నారు. మరి యజ్ఞంలో ఆహుతులు వేసేటప్పుడు ఖచ్చితంగా మహత్తులోంచి వస్తాయి ఆ శక్తులు. మహత్తులో ఉండే ఆ శక్తులకి మనం ఆహుతులు వేస్తున్నాము అని ఎప్పుడైతే మీరు యజ్ఞాన్ని ఆ దృష్టితో చూస్తారో మీకు ఆ పులకింత రావాలి. ఆ ఆహుతులు వేసేటప్పుడు నువ్వు ఎవరికి వేస్తున్నావు ఆహుతులు? ఏదో ప్రగర ప్రజ్ఞా విద్మహే మహాదేవాయ ధీమహి అని ఇలా మంత్రాలు చదివేస్తాం. ఓం భూర్భువస్సోదత్సవితుర్వరేణ్యం. కానీ ఎవరికి వేస్తున్నాం ఆహుతులు? మీరు ఆహుతులు ఎందుకు వేస్తున్నారు? ఎప్పుడు రోజు యజ్ఞం చేస్తూనే ఉంటాం, రోజు చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు చేసే యజ్ఞం మనకు కావాలా? దాని ఫలితము
ఒకసారి భావనాపూర్వకంగా యజ్ఞము చేస్తే 80 సంవత్సరాలు ఆ యజ్ఞం యొక్క ఫలితం మీకు ఉంటుంది. అంటే ఒక లైఫ్ టైము. మరి రోజు చేస్తున్నామే, మరి ఎందుకు చేస్తున్నాము? రోజు మన కోసమే చేస్తున్నామా? స్వార్థ ప్రయోజనం, స్వార్థం కోసం చేయొద్దు. అందుకనే స్వార్థమ్మ పరమార్థంగమయ, మీరు వేసే ప్రతి ఒక్క ఆహుతి, ఆ ఆహుతులు అగ్ని యొక్క మాధ్యమం ద్వారా ఆ దేవతా శక్తులకు వెళ్తుంది. ఆ దేవతా శక్తులు అవి తీసుకుంటాయి, తీసుకొని మళ్ళీ అవి ప్రకటితం అవుతాయి, యాక్టివేట్ అయ్యి మన హ్యుమానిటీకి కనెక్ట్ అవుతాయి, మన ఎర్త్ ప్లానెట్ కి కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యి అంతా సుభిక్షం వస్తుంది అనే భావనతో మనం యజ్ఞం చెయ్యాలి. ఆ భావనతో యజ్ఞం ఇచ్చారు, ఆ భావనతో చేస్తేనే మనకి ఆ దేవతలతో కాంటాక్ట్ ఏర్పడుతుంది, డైరెక్ట్ లింక్ ఏర్పడుతుంది. వీళ్ళు వీళ్ళు మాకు హవిస్సు అందజేస్తున్నారు, మమ్మల్ని రీయాక్టివేట్, మాలో చైతన్యం నింపుతున్నారు అని ఎప్పుడైతే ఆ దేవతా శక్తికి అనిపించిందో ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అందుకనే ముందు ఆవాహన కూడా చేస్తాం. ఆవాహన చేస్తాము, వాళ్ళకి షోడశోపచార పూజ చేసి అప్పుడు ఆహుతులు వేస్తాం. కాబట్టి యజ్ఞాన్ని సింపుల్ గా తీసుకోవద్దు. మహత్ ప్లేన్ ని తెలుసుకోవాలంటే యజ్ఞము ద్వారా తెలుసుకోవాలి. పైగా మహాశబ్దం ఎప్పుడు వాడాలి అనే దానికి శాస్త్రంలో ఒక ప్రమాణం ఉన్నది. పురుషుడు, ప్రధానము, వ్యక్తము, కాలము, ఈ నాలుగింటికి అతీతంగా ఏది ఉన్నదో ఆ దాన్ని మహానాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. దీన్ని సింపుల్ గా మనం టైమ్, స్పేస్, డిస్టెన్స్, ద థింగ్ దట్ ఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ డిస్టెన్స్ ఈస్ మహత్. క్వాంటమ్, వ్యాక్యూమ్ అలా అనుకోవచ్చు. అక్కడ పురుష ప్రధాన వ్యక్త కాలములు ప్రకృతికి సంబంధించినవి, ఇవన్నీ అమ్మ రూపంలే. కానీ అమ్మ యొక్క అసలు స్వరూపం ఏంటండి? మహత్. మనం రెగ్యులర్ గా స్టార్టింగ్ నుంచి మనం అమ్మవారి యొక్క అసలు రూపం ఆవిడ వెనకాల ఉండే శక్తిలో ఉంది. అదే మహత్ రూపము, అదే మహారూపాయ నమః. విరాట్ విగ్రహ ఉన్నప్పుడు ఎంతను ఊహించగలరు? లెక్కకు అందదు. దేవతలందరి ప్రార్థన విని మహిషాసుర సంహారం కోసం అమ్మవారు ఒకసారి ఉద్భవించింది. కాంతి పుణ్యంగా ఉద్భవించినప్పుడు ఎలా ఉన్నది అంటే దేవి మహత్వంలో చెప్పారట. సదదర్శ తతో దేవి వ్యాప్తలోక త్రయాంత్విష పాదాక్రాంచ నతభువం కిరీటోల్లిఖితాంబరాం శోభిత శేషపాతాళం ధనుర్జాని స్వనేనతాం దిశోభుజ సహస్రేణ సమంత ద్వాప్య సంస్థితాం అని మీటింగ్ 10 minutes లో అయిపోతుంది. ఓకే. ఎలా ఆవిడ పాదముల యొక్క బరువుకి పాతాళ లోకాలు ఉన్నాయట. తర్వాత దిశోభుజ సహస్రైన వేల కొలది ఆ చేతులే మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తించి ఉన్నాయంట. ఆ తర్వాత ఆమె రూపమే సమంతాత్ వ్యాప్య సంస్థితాం, సంపూర్ణ సృష్టిని అమ్మవారి రూపంతో పోల్చడము, అమ్మగా మనుషుల్లో సృజించడము గొప్ప విషయము. అది మొత్తము ఆమె కిరీటముట ఆకాశాన్ని రాసుకుంటుందట. ఆమె తేజస్సు 3 లోకాలు వెలిగిపోతున్నాయట. అది మహా రూప, మహారూపాయమ. తర్వాత శ్రీ మహాపూజ్యాయమ, ఆవిడే మహా గొప్పగా పూజింపబడే తల్లి. దేవతలు, ఋషులు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు, మనకు తెలుసు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, అగ్ని, సూర్యాదులు కూడా అమ్మవారిని ఆరాధిస్తారని శాస్త్ర ప్రమాణం. తర్వాత శ్రీ మహాపాతక నాశిన్యై నమః. పాతకాలు, ఈ పూజించేవారు పాతకాలు లేని మహాత్ములు. మనకి ఖచ్చితంగా మనకి పాతకాలు లేవండి. ఏదో మళ్ళీ మనకి రేపో ఎల్లుండో ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది, అయ్యో ఎవరో ఒకళ్ళు వచ్చి అంటారు ఏదో కర్మ చేసావమ్మా నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటారు. కానీ అది కాదు, నీకు అనుభవం కోసం ఆ ప్రాబ్లం వచ్చింది. ఆ అనుభవం నువ్వు ఎలా డీల్ చేస్తావో, ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తావో తెలుసుకొని మిగతా వాళ్ళకి మార్గదర్శనం చేయడానికి ఆ ప్రాబ్లం వచ్చిందని మీరు ఎప్పుడైతే అనుకోగలుగుతారో మీకు ఇంక అసలు పాతకాలన్నీ లేవు. అలాంటి మంత్రము శ్రీ మహాపాతక నాశిని నమః. ఎవరు ఆరాధన చేస్తారో అవి పాతకాలు పోతాయి. మహాపాతకాలు, ఉపపాతకాలు, సంకలీకరణ పాతకాలు, మలినీకరణ పాతకాలు, అపాత్రీకరణములు, జాతి భ్రంశకరములు, ఇలాంటివి చాలా ఉంటాయట. ఎప్పుడైనా కాశీ వెళ్ళి మణికర్ణికలో స్నానం చేస్తుంటే అక్కడ సంకల్పంలో ఈ చిట్టా చెప్తారు.
మన పాపాలు మణికర్ణికలో స్నానం చేసేటప్పుడట మన చేత అవన్నీ చదివిస్తారట. ఇప్పుడు ఈ మణికర్ణికలో నువ్వు గనక స్నానం చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి అని మన చేత చదివిస్తారు. అలా ఈసారి కాశీ వెళ్ళినప్పుడు ఆ మణికర్ణికలో అవేర్నెస్ తో చెయ్యండి. ప్రాయశ్చిత్రాల్లో ప్రాయశ్చిత్త మంత్రాల్లో చెప్పబడ్డ ఆ దేవతలందరి యొక్క సమిష్టి రూపం అమ్మవారు. అందుకని సమిష్టి రూపిణి అనే అమ్మవారిని ఆరాధన చేస్తే ప్రాయశ్చిత్త రూపంలో మనల్ని అనుగ్రహించే దేవతలందరి కృప లభించినట్లే. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీ మహామాయాయై నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరపూజితే. శ్రీపీఠే అన్నప్పుడు శ్రీచక్రం నందు ఉన్న తల్లి మహామాయ. మాయ అనేది పరమేశ్వరుని యొక్క శక్తి విశేషం. ఆయన శక్తి చేతనే ఆయన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. సో మాయ అనే దానికి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏది మాయ, ఏది నిజము, వేదాంతుల మాయ, శాక్తేయుల మాయ, ఏది మాయ, ఏది నిజం మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్వాధ్యాయం సత్సంగంలో ఉన్నాము, అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాం. బయటకు వచ్చేటప్పటికి ఏముంది, మళ్ళీ అదే ఎండ, అదే ఆకలి, అదే దాహము. ఆ తర్వాత ఎవడో ఒకడు వస్తాడు, వాడొచ్చి డబ్బులు కావాలంటాడు, ఇంకేదో పని వస్తుంది, ఇంకేదో చేసుకుంటాం, మళ్ళీ మనం సంసార సాగరంలో పడిపోతాం. అది మాయ. ఈ 2 hours మనం సాధన స్వాధ్యాయం సత్సంగంలో ఉన్నాము, ఇది నిజము. ఇలాంటి అలాగని మనం మొత్తము ఇవే పెట్టుకోవడం తప్పు కదా. మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం మనం గనక ఇలాంటి కార్యక్రమాల్లో కనుక ఉంటూ ఉంటే మెల్లగా మాయ అవతల ఏముందో దాటేయచ్చు. అదే మహామాయ. పరోక్ష జ్ఞానము తెలుసుకోవచ్చు, జ్ఞానస్థితి తెలుసుకోవచ్చు. జ్ఞానస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళకి మాయ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ దే దే మూవ్ విత్ అవేర్నెస్. వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇది మాయ, ఇది నిజము అని. అప్పుడు కొన్నిసార్లు మనకి వాళ్ళు చేసే యాక్షన్స్ వింతగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకు బాబు నేను ఇలా ఉంటే ఆయన అలా ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాయ అవతల ఏముందో తెలుసుకున్నాడు కాబట్టి అలా వ్యవహరిస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటే పరమ గురువుల యొక్క యాక్షన్స్ మనకి తెలిసిపోతాయి. మహామాయ చేసే పని ఏమిటో పురాణాల్లో అత్యద్భుతంగా చూపిస్తున్నారు. కాశీ పురాణంలో గర్భాంత జ్ఞాన సంపన్నం ప్రేరితం సూతి మారుతై ఉత్పన్న జ్ఞాన రహితం కురితే యా నిరంతరం. ఆ తల్లి దయ ఎంత గొప్పదంటే గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ఒక్కసారి ఈ దేహాదులు నేను కాను అని జ్ఞానం 7వ నెలలో కలుగుతుందట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనేక శరీరాలు పొంది ఇప్పుడు ఈ జఠరంలో పడ్డాను, ఈ జన్మలోనైనా సార్థకంగా ఉండాలి అని 7th month లో ఆ బిడ్డకి అనిపిస్తుందట. గర్భోపనిషత్తులో ఈ విషయం కూడా ఉంటుంది. దీన్నే రమణ మహర్షులు కూడా చెప్తారు. అక్కడ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇతర జన్మల స్మృతి కూడా కలుగుతుందట. ఇక నుంచైనా నేను మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాట. బయటకు వస్తాడు, మళ్ళీ మాయలో పడిపోతాడు. అందుకనే మనము గర్భస్థ శిశువుకి మనం సంస్కారం చేస్తాము, ఆ ఈ గర్భధాన సంస్కారం చేస్తాము. ఆ అవేర్నెస్ ఇవ్వాలి అనే కోరికతో చేస్తాము. తర్వాత ఈ గర్భస్థ ప్రసవ సమయంలో వచ్చే గాలుల చేత బయటపడంగానే జ్ఞానం మొత్తం పోయి మళ్ళీ ఈ దేహమే నేను అనుకుంటాట. మళ్ళీ జాగ్రత్తగా మనము దానికి వెళ్ళాలి. ఆవిడే మహామాయ అని పట్టుకో, ఆవిడ చూసుకుంటుంది. అదే దేవి సప్తసతిలో ఉపదేశించారు సురదుడికి, సమాధికి. నేను 1,00,000 ఉపదేశాలు చెప్పినా అర్థం కాదు మీకు, ఆ తల్లిని ఆశ్రయించండి అని చెప్తాడు. ఆవిడని ఆశ్రయిస్తే చెప్తుంది. మాయా వినామమపి మాయా కారిత్వాత్ మహామాయ. మాయావులు అనుకున్న వారిని కూడా మాయ చేయగలదు. బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మని మాయ చేయాలనుకుంటాడు, తెలుసు కదా మనందరికీ. కానీ ఆయన రివర్స్ చేస్తాడు. అప్పుడు బ్రహ్మకి తెలుస్తుంది. భగవద్గీతలో చెప్పినట్టుగా దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ. గుణమయమైనది నా మాయ. ఆయన మాయ అంటే పరమాత్మ యొక్క శక్తిగా, దానితోనే ప్రపంచం అంతా నడుపుతున్నారు. మళ్ళీ మాయ అంటే మాయ లేకపోతే ప్రపంచం నడవదు కదా. ప్రపంచం రైలు ఒక చోట బయలుదేరిందంటే ఇంకో చోటికి చేరాలి, ఫ్లైట్ ఒక చోట బయలుదేరిందంటే ఇంకో చోటికి చేరాలి.
మనం టికెట్ కొన్నాము అంటే ట్రైన్లో ఎక్కి ఇంకో చోటకి వెళ్ళాలి. కానీ అదంతా మాయా మాయా అనుకొని మనం అందులో ఉండకపోతే ఆ, మ- మనం డిస్టర్బ్ అయిపోతాం. అది ఆ డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ జాగ్రత్తగా తెలుసుకోవాలి. మహాసత్వ శ్రీ మహాసత్వాయ నమః. మహాసత్వ, మహాశక్తి, మహారథి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి ఇవన్నీ గుంపుగా ఉంటాయట. ఇందులో శక్తి, రతి, భోగం, బుద్ధి, బలం, ఐశ్వర్యం, వీర్యం అన్ని ఉంటాయట. అమ్మవారి మహాబుద్ధి మహాశక్తి అని చెప్పడం ఏమిటి? ఆవిడలోనే అన్ని శక్తులు ఉన్నాయి కదా. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దృష్టి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. అమ్మ నువ్వే ఇదంతా, నువ్వే ఇవన్నీ చెప్తున్నావు, నువ్వే ఇవన్నీ చేయిస్తున్నావు. కాబట్టి మహాసత్వ అని ఇక్కడ చెప్పడం ఏంటంటే, మనకి కడవలో తీసుకున్న నీరు ఖాళీ అయిపోతే మళ్ళీ నది దగ్గరికి వెళ్తాం. అలాగే మనకు కావాల్సిన సత్వం గాని, శక్తి గాని, బుద్ధి గాని ఏదైనా తగ్గితే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎనర్జీ అయిపోయింది మళ్ళీ ఇవ్వు తల్లి అని మనం ఎలాగైతే మనం కోరుకుంటామో, అలాగే మనము ఈ మహాసత్వ శ్రీ మహాసత్వ అయిన ఈ శక్తి అమ్మవారు ఇలా మనం సృష్టిలో ప్రతిదీ గమనించుకుంటూ వెళ్తూ ఉంటే ఆవిడ మహాగా కనపడుతుంది అని మనం అర్థం చేసుకుంటూ జై గురుదేవ్. 216 అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభస్మిత్య లోకా సంస్థ సుఖినోభవంతు. కాలే వర్షస్తు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరయితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రా